జైలుకి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారా? క్రిమినల్లీ టార్గెటెడ్ బై తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ. ఈ ఇద్దరి మీద మాత్రమే దొంగ పట్టాల అలిగేషన్ వస్తుంది. సంవత్సరం ఎందుకు పట్టింది మీకు అంటున్నా? గోడౌన్లో కేసులో మీ సతీమణి నేరుగా పోలీసుల విచారణకు అటెండ్ కావాల్సి వచ్చింది. సీజ్ ద షిప్ అన్నాడు. మళ్ళీ ఆ షిప్ నుంచి బయటకు వచ్చినాయి. ఎవరి మీద కేసు లేదు. బెయిల్ వచ్చాక తీసుకెళ్లి స్టేషన్లో 4 గంటలు కూర్చోబెట్టారు. అమరావతి వేశ్యల రాజధాని అన్న కామెంట్ దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? వేశ్యల రాజధాని అన్నమాట తప్పు కదా నేను అది. పార్టీలో నంబర్ 2గా చెప్పే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మొన్న మీడియా ముందుకు వచ్చేమంటున్నారు, శంకర్ తెగోళ్ళు కాబట్టి ఇట్లా చెప్పులతో కొడతారని ఆడవాళ్ళని అంటాం అనేది ఈ సమాజానికి మంచిదా అని అడుగుతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అమరావతి రాజధాని. జగన్మోహన్ రెడ్డి గారు విచక్షణ కలిగినోడే కానీ విచక్షణ లేనటువంటి రాజకీయ నాయకుడు ఏం కాదు. భువనేశ్వర్ గారిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టు వల్లభనేని వంశీ గారు అలా మాట్లాడటం, నన్ను క్షమించి అక్క అని చెప్పి మాట్లాడాడు. అది ఎవరికి అక్కర్లేదు. వచ్చే ఎన్నికలకి మళ్ళీ సేమ్ టీం కలిసి ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంది అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కలిసే ఉంటాడు. మాజీ మంత్రి పేర్ని నాని గారు ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్నారు. నాని గారు, బేసిక్గా జైలుకి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారా? దేన్నైనా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. జైలు అయినా, కేసు అయినా, లేదా నా మీద చిమ్మేటువంటి విషయాన్ని ఎదుర్కోవడానికైనా దేనికైనా సిద్ధంగా ఉన్నాను. అంటే ఇవాళ మీరు ప్రెస్ మీట్లో మాట్లాడింది విన్న తర్వాత నేను ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నాను. ఏంటి అసలు ఈ ఇళ్ల పట్టాల గోల, నకిలీ ఇళ్ల పట్టాలు గుర్తించాల్సిన అవసరం, ముద్రించాల్సిన అవసరం, పంచిపెట్టాల్సిన అవసరం ఏంటంటే యాజ్ ఎ జర్నలిస్ట్గా నాకు అర్థం కాదు అసలు ఆ లాజిక్ ఏంటనేది. వాళ్ళ అమాయకత్వానికి నమ్ముకోవాలా, లేదా ఏదో ఒక రకంగా ఒక తప్పుడు కేసు పెట్టి నా నోరు మూయించాలా, లేదా కక్ష సాధింపు. ఒక మర్డర్ కేసులో నేను వైసీపీ గవర్నమెంట్లో మోకా భాస్కరరావు గారి మర్డర్ కేసులో నన్ను ముద్దాయిగా వచ్చాను కాబట్టి, లేకపోతే ఆ కక్ష తీర్చుకోవాలా. నేను అప్పుడు అంటే మర్డర్లో మాజీ మంత్రి చేసినంత మాత్రం మర్డర్లో పాత్ర పోలీసులకు ఉంటే ఎందుకు వెళ్తారు? వదలరు కదా. దానికి మించి చెప్తే దానికి అంటే నీకెలా అంటే ఆయన ఇప్పటికి ఈ సంవత్సర కాలంగా బోళన్ సార్లు మాట్లాడాడు లౌడ్గా. పేరుని నన్ను లోపలేస్తా, పేరుని నన్ను అరెస్ట్ చేస్తా, రేపు ఎల్లుండి మొత్తం ఇంట్లో ఊసలు లెక్కెట్టిస్తాయి అని మాట్లాడారు. నిన్నగాక మొన్న బీచ్ ఫెస్టివల్ మీటింగ్ జరిగితే అక్కడ కూడా ఆయన తరపు ఉన్నటువంటి ఒక గెస్ట్ వహించాడు. మాజీ ఎమ్మెల్సీ గారా మరి అది కూడా చేశాడు లేదు, ఆర్టీసీ చైర్మన్ చేసినట్టు వరలరామయ్య వాళ్ళ అబ్బాయి ఎమ్మెల్యే. ఆయన వచ్చి మాట్లాడతాడు నా మీటింగ్లో, తొందరలోనే మీరు కొల్లు రవీంద్ర కళ్ళలో ఆనందం చూస్తారు, ఒకటి జరగబోతుంది అని మాట్లాడతాడు. ఇది అంటే బందర్లో ఏదైనా డెవలప్మెంట్ చేసో ఈ రాష్ట్రానికి ఏమైనా అభివృద్ధి జరిగితే కళ్ళలో ఆనందం కనపడటం వేరు. లేదా బాగా సారా అమ్మాం, మా ప్రభుత్వం వచ్చాక ఎక్కువ బ్రాందీ షాపులు ఇచ్చాం, నేను ఎక్సైజ్ మంత్రిని, నా మంత్రిత్వ శాఖలో జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా నేను ఎక్కువ బ్రాందీ షాపులు ఇరవగలిగాను, ఎక్కువ బ్రాందీ షాపులు తెరవగలిగాను, ఎక్కువ బార్లు పెంచగలిగాను, ఎక్కువ సీసాలు అమ్మించగలిగాను, లేదా నాణ్యమైన మందు బాగా జనాలకు తాగించగలిగాను, 99 రూపాయలకే బ్రాందీ అమ్మించగలిగాను అనే దాంట్లో ఆయన ఆనందం పొందట్లేదండి. నన్ను అరెస్ట్ చేస్తే ఆనందం పొందుతాడు, ఆయన కళ్ళలో ఆనందం కనపడద్దని వాళ్ళ ఎమ్మెల్యే తండ్రి చెప్తున్నాడు. ఆయనతో రోజు తిరిగేటువంటి వాళ్ళ పార్ట్నర్, ఇసుకలో పార్ట్నర్ అయిన ఆ తోటి శాసనసభ్యుడి తండ్రి చెప్తున్నాడు. అంటే అరెస్ట్ అనేది వాళ్ళ లక్ష్యంగా కనపడుతుంది. ఒకవేళ మీ లక్ష్యం అరెస్ట్ అయితే న్యాయస్థానాలు ఉన్నాయి, మా పార్టీ ఉంది, పోరాటం చేస్తాం, న్యాయస్థానాలని ఆశ్రయిస్తాం, ఖచ్చితంగా న్యాయం పొందుతాం అనేది మా ఆత్మవిశ్వాసం. అంటే ఇది కొల్లు రవీంద్ర గారు ప్రతీకారంతో ఆయన మీరు అరెస్ట్ చేయించారు కాబట్టి మోకా భాస్కర్ మర్డర్ కేసులో మిమ్మల్ని జైలుకు పంపించాలని ఆయన అనుకోవటం వల్ల ఇది జరుగుతుందంటారా? లేకపోతే రెడ్ బుక్లో అంటే అరెస్టులు జరుగుతున్నాయి అంటున్నారు, రెడ్ బుక్లో మీ పేరు ఉందనుకుంటున్నారా? పైనుంచి కేసులు ఎతకమని చెప్తున్నారు, వీళ్ళు ఎతికి సమాచారం అది ఉందని ఇదిలో. అసలు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మచిలీపట్నంలో పేదలకు ఇచ్చిన పట్టాల మీద భూమి కొనుగోలు చేస్తే ఆ భూమి మీద అందరితో ఎంక్వైరీ చేశారు. ప్రతి ఒక్కరిని రైతుని వెళ్ళి నువ్వు ఎంత కమ్మావు, నీకు ఎంత ఇచ్చారు, నువ్వెంత ఇచ్చావు అయ్యి అని చెప్పి. మేము ఎవరికి నయా పైసా లంచం ఇవ్వలేదండి, సరాసరి మా అకౌంట్లో డబ్బులు వేశారు, మేమే తీసుకున్నాం, మాకెవడికి మమ్మల్ని ఎవడు అడగలేదు, మేము ఇవ్వలేదని చెప్పారు. అది క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత నా పేరు మీది, నా భార్య పేరు మీది, నా కొడుకు పేరు మీది, లేదా మా అత్తమామల పేరు మీది, లేదా మా కుటుంబ అంటే మా బంధువుల పేరు మీది
లేదా మచిలీపట్నంలో నాతో పాటు తిరుగుతున్న ఒక 70 మంది వాళ్ళ ఆస్తుపాస్తులన్నింటినీ కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేయించారు. వీళ్ళు ఎప్పుడు కొనుక్కున్నారు, వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి కొంటాకి, బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఎవరు చేశారు, వీళ్ళకి ఎవరన్నా ఆర్థిక సాయం అంటే వైట్ సపోర్ట్ ఏమైనా చేశారా, ఈ ఆస్తులు ఎక్కడ అని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. మా ఆస్తుల్లో ఏమన్నా అంటే నాకు కానీ లేకపోతే నాతో పాటు తిరిగే ఒక 70 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా వాళ్ళందరి ఆస్తుల్లో లేకపోతే ఏమన్నా గవర్నమెంట్ ఆస్తులు ఉన్నాయా, ఏమైనా ఆక్రమించారా, అది ఇది లేదండి. క్షుణ్ణంగా అన్నీ అయిపోయినాయి, అన్ని స్క్రూటినీలు అయిపోయినాయి. నా మీదకి ఈడీని పంపించారు. కుల రవీంద్ర గారు చెప్పాడు, రేపో మాపో ఈడీ వస్తుంది, ఈడీ అరెస్ట్ చేస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ జైలు వేస్తుందని చెప్పాడు. ఇన్కమ్ ట్యాక్స్ ఎంక్వైరీ అయిపోయింది, ఇన్వెస్టిగేషన్ అయిపోయింది. ఇన్వెస్టిగేషన్లో మా ఆడిటర్కి నోటీస్ ఇచ్చారు, అన్నీ తీసుకెళ్ళి వాళ్ళు అడిగిన కొరిగిలన్నిటికీ తీసుకెళ్ళి సమాధానాలు చూపించారు. ఈడీ అయిపోయింది, ఈడీ ఎంక్వైరీ ముగిసిపోయింది. ఇన్ని సంవత్సర కాలంగా నన్ను వేధించడానికి వాళ్ళు చేయని ప్రయత్నం లేదు. అవన్నీ నాకు తెలుసు, ప్రపంచానికి తెలిసేట్టుగా ఆయనే మాట్లాడాడు. ఇదిగో ఇది వస్తుంది, అది వస్తుంది, రేపు వస్తుంది, ఏళ్ళుండి అయిపోతుంది, రేపు అరెస్ట్ అవుతున్నాడు. ఇప్పుడు బోళని సార్లు కదా అది అయిపోయింది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ అరెస్ట్ అవుతారని చెప్తున్నారు. ఈనాడులో రాయించారు దొంగ పట్టాలని చెప్పని. దొంగ పట్టాలు అసలు అవసరం ఏంటి అని అడుగుతున్నాను. ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి భూమి కొనుగోలు చేయమని చెప్పని, కొనుగోలు చేసి పంచిపెట్టమని జగన్మోహన్ రెడ్డి గారు కలెక్టర్కి వ్యక్తిగతంగా ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ గారు నా దగ్గరికి వచ్చి, సార్ ఇట్లా మీ కాన్స్టిట్యున్సీలో ఎన్నుంటే అన్ని పట్టాలు కొనండి, భూమి కొనమని చెప్పారు. ప్రభుత్వ భూమిలో ఇవ్వటానికి ప్రయత్నం చేయబాకండి, అక్కడ నేను ఎలక్షన్ హామీ ఇచ్చానని చెప్పి జగన్ గారు చెప్పారు. కాబట్టి మొత్తం భూమి ఎక్కడ గైడ్ చేయండి అన్నారు. బందర్ నానుకుని భూమి కొనండి అని చెప్పాను. ఎందుకని బందర్ నానుకుని కొనమన్నాం? మనం ఇచ్చే పట్టా ప్రతి పేదవాడిది కూడా కూలి పని చేసుకోవటమా, లేదా పచ్చి పని చేసుకోవటమా, లేదా ఎక్కడో అక్కడ గుమ్మస్తా పని చేసుకోవటమా? వీళ్ళందరూ అంటే బందర్ మీద ఆధారపడి బందర్ ప్రజల యొక్క ఇళ్లలోనూ, దుకాణాల్లోనూ, లేకపోతే షాపుల్లోనూ, లేకపోతే కార్ఖానాల్లోనూ ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. మరి అప్పుడు ఏమంటే బందరికి ఆనుకుని ఉండాలి. మనం తీసుకెళ్లే 10 కిలోమీటర్ల అవతలు ఇస్తే రేపటి భోజనం ఎట్లా? వీడు అక్కడికి వెళ్తాడా? ఎందుకు వెళ్తాడు? అడిగి భోజనం ఇక్కడ దొరుకుతుంటే, కూలి ఇక్కడ అవకాశం ఉంటే ఎందుకు వెళ్తాడు? కాబట్టి బందర్ని ఆనుకుని, బందర్ మున్సిపాలిటీ సరిహద్దులోనే రాడార్ కేంద్రం పక్కనే విశ్వబ్రాహ్మణ కాలనీని ఆనుకుని, లేదా నవీన్ మెట్ల కాలనీని ఆనుకుని మొత్తం అంతా కూడా సుమారుగా ఒక 300 ఎకరాలు, 320 ఎకరాలు అక్కడ కొనుగోలు చేసి ఒక 1500 చిల్లర మందికి అక్కడ ఇవ్వడం జరిగింది. బందర్లో ఉన్న బెనిఫిషియర్స్ అందరికీ. అట్లాగే గిలకల దిండి మొత్తం మత్స్యకారులు సముద్రంలోకి వేటకెళ్ళి బతుకుతారు. వాళ్ళకి ఆ ఊరు పుట్టిన తర్వాత గిలకలి దిండి అనే గ్రామం ఎన్నో 100 సంవత్సరాల క్రితం పుట్టింది. ఆ ఊర్లో మొదటిసారి ఒక ప్రభుత్వం పట్టా ఇచ్చింది ఫస్ట్ టైం. 25 ఎకరాలు కొనుగోలు చేసి సుమారుగా 1000 మందికి పట్టాలు ఇవ్వటం జరిగింది. బందరకోట అంతా యాదవులు ఉంటారు ఎక్కువగా. వాళ్ళందరూ కూడా పాలు పితుక్కుని పాలు తీసుకెళ్లి బందర్లో అమ్ముకుంటా ఉంటుంది. వాళ్ళు మా దగ్గరే కావాలని చెప్పారు. అక్కడే భూమి కొనుగోలు చేసి ఇచ్చాం. ముస్తాఖాన్పేటలో పాచి పనులు చేసుకున్నాం, లేకపోతే వీళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు కూలి పనికి వెళ్ళో, లేదంటే కనుక ఆ పేటలో కొంతమంది చిత్తు కాగితాలు ఏరుకునేవాళ్ళు, లేకపోతే పాతిని ఏరుకునేవాళ్ళు, అమ్ముకునేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ వాళ్ళ ఇళ్ల పక్కనే భూమి కొనుగోలు చేసి పంచిపెట్టడం జరిగింది. అట్లాగే ములింగిపాలెం ఉంది. వాళ్ళందరూ బందర్లోని మత్స్య కార్మికులు, అంటే మార్కెట్లోకి వెళ్ళి చేపలు అమ్మటం, చాట పెట్టి, లేదా ఆ చేపలు బాగు చేసి అంటే దాన్ని ముక్కలు చేసి కస్టమర్కి ఇచ్చి డబ్బులు తీసుకోవటం. అలా చిన్న చిన్న బతుకులు. మా దగ్గరే కావాలన్నారు, వాళ్ళ పక్కనే కొనిచ్చాం. దేవాంగులు ఉన్నారు, మగ్గం మీద నేర్చి బతుకుతారు. వాళ్ళందరూ మాకు మగ్గాలు ఇవన్నీ మేము బయట పేటకి వెళ్ళి ఉండలేండి, మా పేట పక్కనే కొనమన్నారు. అక్కడే 4 రోజులు ఆలస్యమైనా సరే కొన్ని వాళ్ళందరూ కూడా అక్కడే ఇచ్చాం. సుమారు 400 చిల్లర మందికి. శారదానగర్లో దళితులు కానీ, రైతులు కానీ, రైతు కూలీలు కానీ వాళ్ళందరూ ఉన్నారు. కాళేకన్పేట కానీ, దేశాయపేట కానీ, వాళ్ళందరికీ అక్కడే కొనుగోలు చేసి ఇవ్వడం జరిగింది. సుమారుగా ఎన్ని కలిపి ఒక 4000, ఇది ఒక 15,000 చిల్లర, 19,000 చిల్లర ఒక మున్సిపాలిటీలో ఇస్తే దొంగ పట్టాలు అవసరం ఏంటి? అసలు జానీకి ఎన్ని పట్టాలు కావాలంటే అన్ని భూమి కొనిమ్మని చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఎలక్షన్ అదే నాకు కూడా అర్థం కాక అలిగేషన్ ఎందుకు తీసుకొచ్చారు అంటే ఇప్పుడు కేసు కూడా ఫైల్ అయినట్టుంది కదా? అవ్వలేదు, ఇంకా అవ్వలేదండి. అంటే పొద్దున కోర్టులో ప్రూవ్ చేయాలన్నా కష్టమే కదా. ఈనాడు పేపర్లో రాసింది ఏది దొంగ 5,000 10,000 పట్టాలు ముద్రించి 5,000 పట్టాలు పంచిపెట్టారని చెప్పని. ఏదైతే వీళ్ళు చెప్తున్నారో మచిలీపట్నంలో ప్రభుత్వం పట్టా బయటికి వచ్చింది అంటే ప్రతి పట్టాకి సంబంధించినటువంటి లబ్ధిదారుడి యొక్క వివరాలు, అతని పేరు, తండ్రి పేరు, లేకపోతే భర్త పేరు,
వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్ అంతా, వాళ్ళ ప్రస్తుత పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఎక్కడ పట్టా ఇచ్చాం, దాని సరిహద్దులు ఏంటి, ఇట్లా ప్రతిదీ ఒక డేటా నవశకం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక ఆన్లైన్ వెబ్ పోర్టల్ ఉంది. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల పైచీలకు మంది మొత్తం అందరూ కూడా ఎలిజిబుల్ బెనిఫిషరీస్ అందరినీ కూడా ఆ లిస్ట్ తయారు చేయడం జరిగింది. ఆ ఎలిజిబుల్ బెనిఫిషరీస్ అందరి లిస్టులో బందర్లో మొత్తం ప్రతి ఒక్కడు నేను చెప్పేటువంటి 20,000 మంది, రూరల్లో 6,500 మంది, 6,000 చిల్లర ఉన్నారు. టోటల్గా ఈ 25,000 పైచీలకు మంది, ఇది ఒక 19,000 చిల్లర, అదొక 6,000 చిల్లర. ఈ 25,000 మంది కాకుండా మచిలీపట్నం నియోజకవర్గంలో 40 ఏళ్ల నుంచి, అంటే పేరు నానేవాడు రాకముందు నుంచి, ఎమ్మెల్యేగా 2004లో గెలవక ముందు నుంచి వివిధ ప్రాంతాల్లో, అంటే బందర్ టౌన్లో వివిధ ప్రాంతాల్లో లేదా పేటల్లో రోడ్ ఎంక్రోచర్స్, గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచర్స్, అంటే అనాదిగా ఆక్రమించుకుని అనుభవిస్తున్నటువంటి పేదలు ఉన్నారు. 90 గజాలు, 70 గజాలు, 60 గజాలు, 50 గజాలు. వాళ్ళందరికీ కరెంట్ ఉన్నాయి. నాని ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ఎవరెవరైతే బందర్లో పేదవాళ్ళు ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా రోడ్లు, డ్రైన్లు, వాళ్ళ ఇంట్లోకి పంపు సౌకర్యం ఇచ్చాం. ఎందుకని? ఏ పేదోడిని ఉంచనిస్తున్నావు, కరెంట్ ఇచ్చావు, మరి అన్నప్పుడు మిగతా ఇవ్వాలి కదా. మురుగు వాడి ఇంటి బయట ఉంటే అన్యాయం కదా, ఇంటికి రోడ్డు సౌకర్యం లేకపోతే అన్యాయం కదా, ఇంట్లోకి పంపులు నలుగురితో పాటు పంపు లేకపోతే నెలకు 100 రూపాయలు స్తోమత ఉన్నాడు, కట్టే స్తోమత ఉన్నాడో పంపు వేయించుకుంటాడు, వీధి పంపు దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేకుండా. అన్నీ చేశాక వాళ్ళు అడిగింది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే జగనన్న కాలనీలో మీకు కూడా పట్టా రాస్తామని చెప్పి, ఇది ఉంచుకోండి, దానికి వెళ్ళిపోండి. కాకపోతే భవిష్యత్తులో నేను ఉన్నప్పుడైతే ముట్టుకోపోవచ్చు, కానీ ఎవరో కూడా వచ్చి మీకు పట్టా ఇచ్చారు కదా ఇల్లు పీకుతామని చెప్పి పీకుతారు. నేనున్నన్నాళ్ళు పొరపాటును కూడా ముట్టుకోను. నాని అనేవాడు అధికారంలో ఉన్నన్నాళ్ళు, అదే ఎమ్మెల్యేగా అధికారం లేకపోయినా ఎమ్మెల్యేగా ఉంటే మీ ఇంటి జోలికైతే రానివ్వను ఏ ప్రభుత్వాన్ని. అదైతే మీ చేతిలో ఉంటుంది, స్టాండ్ బైకి ఉంటుంది, వెళ్తారంటే వద్దండి. మేము మా నాన్న లేకపోతే మేము, మా పిల్లలు, ఇంతమంది 3 తరాలకి ఇక్కడ వచ్చేసాం, కాస్త మాకే ఇదే ఏదైనా చేసి పెట్టండి అంటే వెంటనే కలెక్టర్ని తీసుకుని ఎక్కడెక్కడైతే బందర్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి 50 వార్డుల్లో ఎక్కడెక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో అన్నింటినీ కూడా కలెక్టర్ని తీసుకెళ్ళి చూపించడం జరిగింది. కలెక్టర్తో పాటు వస్తే ఏమంటారు, రాజుగారు వస్తే కలెక్టర్ వస్తే కలెక్టర్, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్, ఎంఆర్ఓలు అందరూ వస్తారు కదా, సర్వేయర్లు అందరూ వచ్చారు, చూశారు, కలెక్టర్ గారు చూశాడు. నేను చెప్పాను, సార్ వీళ్ళందరూ కూలి చేసుకు బతికేవాళ్ళు, భార్య భర్త పిల్లలు కలిసి బయటికి వెళ్ళి పని చేస్తే తప్పితే బతికే కుటుంబాలు కాదు. వీళ్ళు కూలికి వెళ్తే మళ్ళీ ధైర్యంగా సాయంత్రం కూలి పనిలోంచి ఇంటికి వచ్చేప్పటికి వాళ్ళ ఇల్లు వాళ్ళు అక్కడే ఉంటుంది అని చెప్పిన ఒక ధైర్యం, నమ్మకాన్ని కలిగించేయడానికి ఏదో ఒక కాగితం ఇవ్వండి సార్ అంటే, పేదోడికి ధైర్యమే కదండి మనం ఇచ్చేది. ఇంత చదువులు చదువుకుని ఉద్యోగాలు చేసి ఐఏఎస్లు పాస్ అయ్యి ఆ మాత్రం కూడా చేపట్టే ఏదో చేద్దాం అని చెప్పి వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ముందు సర్వే చేయండి, కొలతలు కొలవండి, సర్వే డిపార్ట్మెంట్ సర్వే చేసేయమని చెప్పాడు. ఎవరెవరు ఎంత ఎక్స్టెంట్లో ఉన్నారు వాళ్ళ సరిహద్దులేంటి, అట్లాగే ఎలిజిబిలిటీని సర్వే చేయమని ఎంఆర్ఓలకి, ఆర్డీఓలకి చెప్పాడు. వాళ్ళు ఒక పక్క అది తయారు చేశారు. వీళ్ళందరికీ ఒక ఐడెంటిఫికేషన్ ఇచ్చారు, రెగ్యులరైజేషన్ ఆఫ్ అనాథరైజ్డ్ ఎంక్రోచర్స్ అని చెప్పని, RUE అనే ఒక ఇచ్చి 3 అక్షరాలు వాళ్ళకి ఒక సీరియల్ నెంబర్ ఇచ్చారు. వీళ్ళందరూ అప్లికేషన్స్ని PRO నుంచి సచివాలయానికి, సచివాలయం నుంచి మున్సిపల్ కమిషనర్కి, మున్సిపల్ కమిషన్ నుంచి ఎంఆర్ఓ, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్కి వెళ్ళి CCLకి వెళ్ళినాయి, CCL నుంచి ప్రింటింగ్కి వెళ్ళినాయి, ప్రింట్ అయ్యి వచ్చినాయి. అంటే మీరు ఓట్ల కోసం మోసం చేసి నకిలీ పట్టాలు మీరు బయట నకిలీ పట్టా అయితే ప్రూవ్ చేయమంటున్నా కదా. సంవత్సరం నుంచి తనుకుంటున్నారు ఎందుకు? ఎలక్షన్ ముందే నేను నకిలీ పట్టాలు పడుతున్నాను, ఈనాడు, జ్యోతి, కుల రవీంద్ర అల్లరి చేశారు. సంవత్సరం అయింది కదా, సంవత్సరం ఎందుకు పట్టింది మీకు అంటున్నా. అంటే ఒకవేళ ఇన్ కేసు నకిలీ పట్టా ముద్రించి ఇచ్చారు అనుకుందాం, ఏ ఓటర్ కూడా నా స్థలం ఎక్కడా అని అడుగుతాడు, అడగాలి కదా. అలాట్ చేసిన వెంటనే వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చుని ఇది నాదని చెప్పి ఒక చిన్న కర్రన్న బాతి వస్తాడు. రెండోది ఏంటంటే, నే పంచిన ప్రతి పట్ట నేను తప్పితే ఎవరో పంచలా. నాతో పాటు మున్సిపల్ కమిషనరు, ఎంఆర్ఓ, ఆర్డీఓ, కొన్ని సభల్లో ఆర్డీఓ ఉన్నాడు, కొన్ని సభల్లో ఆర్డీఓ లేడు. బందర్లో ఉన్న ప్రతి ఒక్కరిని, దాదాపుగా పట్టా పొందిన ప్రతి ఒక్కరిని, అది ఇదవని, ఎంక్రోచ్మెంట్ అవని, అది అవని పిలిచి నేనే పంచిపెట్టాను. ప్రింట్ అయ్యి వచ్చిన ప్రతి పట్ట నేనే పంచిపెట్టాను. నాతో ఎంఆర్ఓ ఉన్నాడు, అందరూ ఉన్నారు. బందర్లో ఉన్న ఈ 20,000 పైచీలకు
అంటే 19,000 చిల్లర, అదొక 800 చిల్లర, 819. ఇవన్నీ కలిసి పెద్ద పెద్ద కాలేజ్ గ్రౌండ్లో, ఆఖరి పోలీస్ గ్రౌండ్లో కూడా పంచిపెట్టాం. పోలీస్ గ్రౌండ్లో లబ్ధిదారులను పిలిచి వాళ్ళకి ప్లాస్టిక్ కుర్చీలు వేసి డయాస్ వేసి, ఎందుకంటే మినిస్టర్గా ఉన్నాను నేను, మరి ఆ ప్రోగ్రాంకి అందరూ అధికారులు అందరూ వస్తారు కదా, వచ్చారు, అక్కడే పంచిపెట్టాం. ఆ ఏరియా పోలీస్ గ్రౌండ్ చుట్టూ ఉన్నటువంటి వార్డులన్నిటికీ అక్కడ పంచాం. హిందూ కాలేజ్ చుట్టూ ఉన్న వార్డులకి హిందూ కాలేజీలో పంచాం. జైన్ స్కూల్ అని ఒకటి ఉంది, అక్కడ గ్రౌండ్లో, ప్లే గ్రౌండ్లో ఆ ఏరియా పంచాం. అట్లా ఎక్కడెక్కడ పెద్ద పెద్ద ఖాళీ గ్రౌండ్లో ఉంటాయో ఆ సరౌండింగ్స్లో ఉన్న 4-5 వార్డులని ప్రజలను అక్కడ తీసుకొచ్చి లబ్ధిదారులు ఇచ్చాం. రానోళ్ళు ఉంటే వాలంటీర్లకి ఇచ్చి ఇంటికి పంపించాం. ఇది ఎప్పుడు జరిగింది? 2021 ఏప్రిల్లోనే ఇప్పుడు జరిగింది. 2021 ఏప్రిల్లో జరిగితే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే పంచిపెట్టిన పట్టాలన్నింటికి కూడా 10 సంవత్సరాలు నిండిన తర్వాత ఇది మీ సొంత ఆస్తి అవుతుంది అని చెప్పి ఒక జీవో తీసుకొచ్చాడు. అమ్ముకోవచ్చు అని దానికి రిజిస్ట్రేషన్ చేయమన్నారు. అది ఎలక్షన్ కోడ్ వచ్చే 6 నెలల ముందు మొదలు పెట్టారు. దానికి వీళ్ళందరూ కూడా పట్టాలు పోగేసుకొచ్చి పబ్లిక్ దగ్గర, అప్పటికి వీళ్ళందరికీ కూడా జియో ట్యాగింగ్ అయిపోయింది. జియో ట్యాగింగ్ అంటే ఏంటి? ప్రతి లబ్ధిదారుని ఆ పట్టాలోకి తీసుకెళ్లి ఆ పట్టా దగ్గర పట్టా నుంచోబెట్టి GPS కోఆర్డినేట్స్ తో ఫోటో తీసి అప్లోడ్ చేయాలి. ఫోటో తీస్తే ఆటోమేటిక్ అప్లోడ్ అవుద్ది. అలా జియో ట్యాగింగ్ చేసినటువంటి వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ చేయాలి. వీళ్ళందరూ కూడా జియో ట్యాగింగ్ అయిపోయింది. పట్టా ఇవ్వటం, జియో ట్యాగింగ్ ఇవ్వటం, వాళ్ళకి స్థలం చూపించి జియో ట్యాగింగ్ చేయటం అయిపోయింది. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్కి ఎలక్షన్ అడావిడిగా ఎలక్షన్ ముందు ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి చేసుకున్నారు. దానికి నాకేం సంబంధం లేదు. ప్రభుత్వం ఆదేశించింది, జిల్లా యంత్రాంగం మొత్తం చేసుకున్నారు. దానికి ఆఫీసులో ఈ పట్టాలన్నీ, ఎందుకంటే వీళ్ళు తీసుకెళ్లి దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలి కదా, ఏదో చేసేస్తున్నారని చెప్పని. ఇప్పుడు కొలరేందర్ దగ్గర శివరామకృష్ణ ఒక పిఏ ఉన్నాడు, అది పచ్చి అవినీతి పరుడు. ఆయన్ని బోళని సార్లు ఆర్డీఓలకి, కలెక్టర్కి చెప్పాను, ఈ ఆఫీసులో డైరెక్ట్గా లంచాలు అడుగుతున్నాడు, ఈయన ట్రాన్స్ఫర్ చేయంటే, లేదు సార్ కొద్దిగా మాకు బాగా హ్యాండీగా ఉంటాడండి, బాగా ఇలా చెలరెత్తాడు కదా. నాకేం చెప్పేవాళ్ళు, కాదు సార్ ఆయన్ని తీసేస్తే మాకు ఆఫీస్ నడవదు, ఆగిపోద్ది అని చెప్పి ఆయన ఉంచుకుని ఆడేమో ఇక్కడి నుంచి తప్పుడు సమాచారం ఇవ్వటం, కూలరన్ దగ్గర చిల్లర తీసుకుని తప్పుడు సమాచారం ఇవ్వటం. అంటే ఏదో రకంగా విషం చిమ్మి బురద చిమ్మి అల్లరి చేయాలని. అక్కడున్నాయేమో రిజిస్ట్రేషన్కి వెళ్ళినటువంటి పట్టాలు నేను ఏప్రిల్లో పంచిపెట్టాను. మొత్తం ఈ 26,000 పట్టాలు ఏప్రిల్లో పంచిపెట్టాను. ఎంక్రోచ్మెంట్స్ కూడా ప్రింట్ అయ్యి వచ్చిన ప్రతిదీ కూడా ఎంఆర్ఓ ఆ కమిషనర్ సమక్షంలోనే పంచిపెట్టాను. అన్నిటికీ ఫోటోలు ఉన్నాయి. శ్మశానంలో పంచారట. శ్మశానం కలెక్టర్ అప్రూవల్ ఇచ్చాడు, కౌన్సిల్ తీర్మానం చేసింది. 2000 సంవత్సరంలో 2001 సంవత్సరంలో శ్మశానంలో పాకలేశారు. ఏ ఇంచినోడు ఎవడో బతికే ఉన్నాడు. వాళ్ళ పేదలను రెచ్చగొట్టి వాళ్ళకి ఆశ చూపించి ఇల్లు లేకపోతే ఏముంటుంది. అప్పుడు ఎవడు ఏ ప్రభుత్వాలు ఇల్లు ఇచ్చేవి కాదు కదా. రెచ్చగొట్టినోడు ఆడు బాగానే ఉన్నాడు, ఆడు వేశారు. తర్వాత వాళ్ళు కోర్టుకు వేశారు. కోర్టుకు వేస్తే బచ్చుల అర్జున్ మున్సిపల్ చైర్మన్ ఆ ఇల్లు తొలగించడానికి చాలా ప్రయత్నం చేశారు. వాళ్ళందరూ పెట్రోల్ పోసుకుని అంటించుకోకపోతే అప్పుడు ఆగింది. కోర్టు 2011లో ఆ శ్మశానంలో వేసిన పాకలన్నీ సమూలంగా నేలమట్టం చేయమని తీర్పిచ్చింది. వెంటనే నా దగ్గరికి వచ్చారు. నేను అట్లాంటి తప్పుడు పని చేయలేరా బాబు, నేను వేయించను, కానీ వేయించిని మాత్రం తీయించను అని చెప్పి బుద్ధప్రకాష్ జ్యోతి అని, ఉషాకుమారి అని కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఇద్దరు ఉండేవాళ్ళు అప్పట్లో. వాళ్ళని తీసుకొచ్చి ఆ ఇళ్ళని చూపించాను. ప్రతి ఇల్లు తిప్పాను, పట్టా ఇస్తాన్నారు. నేను వైసీపీకి వెళ్ళిపోయాను, దాన్ని ఆపేశారు. 14లో కులరేంద్ర గారు అదే లొకాలిటీకి ఇంటింటికి తిరిగి నేను మీకు పట్టా ఇస్తాను, నాకు ఓటేయండి అన్నాడు. ఓటేశారు. 5 ఏళ్ళు పట్టా ఇవ్వలేదు. 19లో నేను అయ్యాను. నేను కలెక్టర్తో మళ్ళీ కలెక్టర్ని తీసుకెళ్ళి చూపించాను. ఎస్ ఇద్దామండి అన్నారు. కౌన్సిల్ తీర్మానం చేయమన్నారు. కౌన్సిల్ తీర్మానం చేశాం. ఈ శ్మశానంలో ఇంత పోర్షన్ వరకు ల్యాండ్ కన్వర్షన్ చేయండి, చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ చేసి కన్వర్షన్ చేసి కలెక్టర్ అప్రూవల్ ఇమ్మన్నాం. త్రూ ఎంఆర్ఓ, మున్సిపాలిటీ తీర్మానం అయ్యాక త్రూ ఎంఆర్ఓ కలెక్టర్కి వెళ్ళింది. కలెక్టర్ అప్రూవల్ ఇచ్చారు. పట్టాలు తయారైన ఎంఆర్ఓ సమక్షంలో తెల్లవారుజామున, అంటే వాళ్ళు కూలికి వెళ్తారు కాబట్టి 5:30కి వెళ్ళి నేను పనిచేశాక వాళ్ళు కూలికి వెళ్ళిపోతారు. ఆ రోజు భోజనం పోకూడదని పట్టాలు పంచి వచ్చాం. ఈనాడు కవరేజ్ చేసింది, ఈనాడు రాసింది. ఇంతమందికి 300 చిల్లర మందికి పట్టాలు పంచి పెట్టాడు, తెల్లవారుజామున వచ్చింది చెప్పని. వాళ్ళ పేపర్లో వాళ్ళే రాస్తారు. అప్పుడు 2022 అప్పుడు 21-22లో. ఇవాళేమో దొంగ పట్టాలు అంటారు. ఏది దొంగ పట్ట? దొంగ పట్ట అనేది
రాష్ట్రంలో మీ పార్టీ తరఫున 151 మంది గెలిచారండి ఉమ్, ఎమ్మెల్యేలు. ఉమ్, సరే వంశీ గారు ఉమ్, టీడీపీలో గెలిచి మీ దారికి వచ్చాడు 152. ఉమ్, సో ఈ ఇద్దరి మీద మాత్రమే 152వ వ్యక్తిగా చెప్తున్న ఉమ్, వల్లభనేని వంశీ అండ్ పేరు నాని ఈ ఉమ్. 2 కాన్స్టిట్యున్సీలో మీ ఇద్దరి మీద మాత్రమే దొంగ పట్టాల అలిగేషన్ వస్తుంది. నేను అదే చెప్తున్నా కదండి, ఎలిగేషన్ వేరు, ఉమ్. డిపార్ట్మెంట్ నుంచి చెప్పమని అంటున్నానండి. ఎంఆర్ఓని పిలిచి సీసీఎల్ఏలో రాయించుకున్నారు అతను బెదిరించి, అతన్ని సంతకం పెట్టాడని నాకు తెలిసింది. సీసీఎల్ ఆఫీసులో చెప్పారు, మీ వాడు వచ్చి సంతకం పెట్టి వెళ్ళాడు, నాకేం సంబంధం లేదు, నేను సంతకాలు పెట్టలేదు, ఆ పట్టాలు పంచినప్పుడు నేను లేను, కరోనాలో హాస్పిటల్లో ఉన్నానని. నేను అందుకే వాళ్ళ మీటింగ్లో మొత్తం వీడియోలు ఫోటోలు Yes. ఈనాడు పేపర్లో వచ్చినాయి, వీడియో కవరేజ్లు అన్నీ చూపించాక నా పక్కన ఎవడున్నాడు పట్టాలు పంచేప్పుడు, ఎంతమంది వేల మంది సాక్ష్యం ఉన్నారు కదా. ఒక ఎంఆర్ఓ సునీల్ గురించి మీరు ప్రస్తావించారు ప్రెస్ అవును. మీట్ లో. ఉమ్, ఇందాక ఎక్కడ చూశాను, ఉమ్. 5 ఏళ్ల పాటు ఒకే ఎంఆర్ఓ ఉన్నాడు ఇక్కడ కంటిన్యూ అయ్యాడా? ఉన్నాడుగా. ఎలక్షన్ ముందు వచ్చాడు, ఆ. కొల్లు రవీంద్ర మినిస్టర్గా ఉండగా వచ్చాడు, అయ్యాక ఉన్నాడు. మొన్న ఎలక్షన్ అట్లాగే. అయ్యే వరకు ఉన్నాడా? ఉన్నాడుగా. ఎలక్షన్ ముందు కోడ్ వచ్చే ముందు. ఎంఆర్ఓని బేసిక్ గా కోడ్ వచ్చే ముందు. రెండేళ్లకు అట్లా మార్చేస్తారు కదా. నాకు తెలియదు, మీరు అడగాలి వ్యవస్థని. అటైతే కొల్లు రవీంద్ర ఉన్నప్పుడు కూడా నారదముని అని ఒకతనే ఉన్నాడుగా 4.5 ఏళ్ళు. నారదముని అని చెప్పని అతనికి ప్రమోషన్ వచ్చే వరకు ఇక్కడే ఉన్నాడు కదా తహసీల్దార్గా. ఎట్లా అండి ఇప్పుడు పేరునాని గారి మీద వరుస అంటే అలిగేషన్, ఏ కేసు మంత్రి దొరకట్లేదు. మాజీ మంత్రి మీరు, దాన్ని ఏ కేసు మీ దొరకట్లేదు. నాన్నగారు మంత్రి, బందర్ లాంటి ఒక చారిత్రాత్మకమైన పట్టణం ఇది. అంటే అశోక్ అలాంటి చోట ఉమ్. తండ్రి కొడుకులు ఇద్దరు మంత్రులు అవటం రికార్డు. రేపు మీ అబ్బాయిని కూడా మళ్ళీ వారసుడిగా దింపారు. ఆల్రెడీ మొన్న ఎన్నికల్లో పోటీ చేశాడు. సరే తొలిసారి ఎదురు దెబ్బ. ఎందుకు ఇంత మొన్నటికి మొన్న గోడౌన్లో కేసులో ఉమ్. మీ సతీమణి ఉమ్. నేరుగా పోలీసులు విచారణకు అటెండ్ కావాల్సి వచ్చింది. బహుశా పాపం ఆవిడ ఎప్పుడు వంటగది వదిలిపెట్టి బయటికి రారేమో, ఇంట్లో వదిలిపెట్టి బయటికి రారు. అలాంటి ఆవిడ పోలీసు విచారణకు రావాల్సి వచ్చింది. ఆ రోజు మీరు కూడా చాలా బాధపడ్డారు. ఎందుకు ఇట్లా అంటే ఆ గోడౌన్లు అంటే మేము రాజకీయాలు చేసే ప్రత్యర్థులు ఉమ్. ఇట్లాంటి వాళ్ళు అవటం వల్ల ఇప్పుడు సివిల్ సప్లైస్ లో మేము గోడౌన్ కట్టి ఆవిడ పేరు మీద ఎందుకు, లేడీస్ పేరు మీద ఎందుకు కట్టారు? సబ్సిడీ వస్తుందని ఆవిడ పేరు మీద కట్టాం. సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది కాబట్టి సబ్సిడీ కోసం అని లేడీస్ పేరు మీద కట్టాం. అద్దె వస్తుందని చెప్పి ఆశపడ్డాం. మనం రిటైర్ అయిపోయినా రెంట్ వస్తుందిలే అని చెప్పి, నెక్స్ట్ పోర్ట్ వస్తుంది, గవర్నమెంట్ కాకపోతే పోర్టుకి ఎవడో ఒకరికి ఇవ్వచ్చు అని చెప్పినది తప్పితే ఇది తప్పే ఉంది అంటున్నాను. నేను తప్పు చేస్తే తప్పు, లంచాలు తింటే తప్పు, ఇంకోటి దౌర్జన్యం చేస్తే తప్పు. నేను అద్దె ఆశించి కట్టుకుంటే తప్పు లేదు. 2 దాంట్లో ఏదో తప్పు జరిగింది అన్నారు. టోటల్గా మా పాత్ర ఎంతో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా అంతే రెస్పాన్సిబిలిటీ. అది జాయింట్ రెస్పాన్సిబిలిటీ అండి, జాయింట్ రెస్పాన్సిబిలిటీ. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు మా స్టాఫ్ కలిసి ఏదో చేశారు. తప్పు జరిగిందని నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా కదండి. తప్పు జరిగింది, కానీ నాకు కానీ నా భార్యకి కానీ నా కుటుంబానికి కానీ మాకేం తెలియదు. పాపం కొంచెం ఆ రోజు చెప్పాను, నాకు దేవుడి కంటే నా తల్లి, మరణించిన నా తల్లి అమితమైనటువంటి ఇష్టం. దేవుడి కంటే భక్తి నా తల్లి మీద. ఆ చనిపోయిన తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, మాకే పాపం తెలియదు అని నేను కేసు జరిగినప్పుడే చెప్పాను. అయిపోయిన తర్వాత ఆ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఇటువంటి తప్పులు జరగడం సర్వసాధారణం అని చెప్పి తర్వాత ఆఫీసర్లు అందరూ చెప్తున్నారు. అన్ని గోడౌన్లో జరుగుద్దండి, షార్టేజ్ వస్తుంది అని చెప్పని. నేను నిజంగా చెప్తాను, నేను నిజంగా కప్పెట్టుకునేవాడిని అయితే 22,000 మెట్రిక్ టన్నులు అంటే ఎన్ని షిప్పులు పడుతుంది? ఒక షిప్పులో పట్టేటువంటి అంత బియ్యాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఇట్లా ఎన్ని షిప్పులు వెళ్ళిపోయినాయో కదా, మీరే పట్టుకున్నారు కదా. అంటే అంత బియ్యాన్ని వాళ్ళు కొనుక్కోగలిగినప్పుడు 7-8 లారీలు నేను నైట్ పెట్టలేనా? పెట్టాలనుకుంటే. రెండోది ఇంకొకటి, నా దగ్గర కేజీ 90 రూపాయలకు వసూలు చేశారు. వసూలు చేస్తారు పెనాల్టీతో సహా అని నాకు తెలుసు. గవర్నమెంట్ వాల్యూ 45 రూపాయలు ఉన్నదాన్ని వీళ్ళు రిమాండ్ రిపోర్ట్లో రాశారు 10 రూపాయలకి అమ్మారు దీన్ని. 10 రూపాయలకి కేజీ 10 రూపాయలు చొప్పున అమ్మారు అని చెప్పని పోలీసు రిమాండ్ రిపోర్ట్లో రాశారు. అంటే కేజీ 10 రూపాయలకి అమ్మి 90 రూపాయలకి నేను కడతాకి ఎందుకు దొంగతనం చేస్తాను? 40 రూపాయల వాల్యూ దాన్ని 10 రూపాయలకి అమ్మేసి ఎట్లా అది కప్పడకుండా ఎట్లా కప్పెట్టగలను? అవదు కదా. వాళ్ళే రిమాండ్ రిపోర్ట్లో కేజీ 10 రూపాయలకి అమ్మంటారు. పోనీ 45 రూపాయలది నేనేమన్నా 60 రూపాయలకి అమ్మి 45 రూపాయలు గవర్నమెంట్ కట్టేశానంటే 10 రూపాయలకి గవర్నమెంట్ ఉద్యోగస్తులు మా దగ్గర ఉద్యోగస్తులు కలిసి అమ్మారని పోలీసే చెప్తుంది. 10 రూపాయలు కేజీ అమ్మి నాతో కేజీ 90 రూపాయలు కట్టించుకున్నారు. అంటే ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే నారా లోకేష్ గారి రెడ్ బుక్ లో పేరినాని గారి పేరు ఉందని అనుకోవాలా? ఉందనే అర్థం అవుతుంది కదా.
సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవిభాజ్య రాష్ట్రం అంటే కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పటి నుంచి సివిల్ సప్లైస్ ఇప్పుడు వరకు నా మీద తప్పితే ఇంకొకరి మీద ఎవరి మీద క్రిమినల్ కేసు లేదు. ఓకే, మీ ఇష్టం. ఆఖరికి పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్, లేకపోతే మనోహర్ వెళ్ళి సీజ్ ద గోడౌన్ అని 31 గోడౌన్లు సీజ్ చేశాడు. ఆ గోడౌన్లోదే షిప్లోకి వెళ్ళినాయి, సీజ్ ద షిప్ అన్నాడు. మళ్ళీ ఆ షిప్ నుంచి బయటకు వచ్చినాయి. ఎవడి మీద కేసు లేదు, ఎవడి మీద క్రిమినల్ కేసు లేదు, వాటి మీద లేదు, నా ముందు లేదు, నా తర్వాత లేదు. డిపార్ట్మెంట్ పుట్టాకే క్రిమినల్ కేసు నా మీద. కాబట్టి ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాక మరేంటి చెప్పండి. నా దగ్గర 1,70,00,000 కట్టించుకుని కేజీ 90 రూపాయలకి వాళ్ళకి నష్టం జరిగినటువంటి ప్రతి కేజీకి 90 రూపాయలు నా దగ్గర కట్టించుకుని నేను సెల్ఫ్ డిక్లేర్ చేశాను. ఏమండి మా స్టాఫ్ వచ్చి మా దగ్గర షార్టేజ్ వచ్చింది అంటున్నారు, ఒకవేళ అది టెక్నికల్గా నేను కోర్టుకి వెళ్ళొచ్చు, ఎందుకంటే అది జాయింట్ లయబిలిటీ, అయినా కూడా నైతికంగా నేను దాన్ని తప్పుగా భావిస్తూ నైతిక బాధ్యత తీసుకుంటూ మీరు ఎంత చెప్తే అంత కడతానని జాయింట్ కలెక్టర్కి నేను లెటర్ ఇచ్చాను. ఇచ్చిన 10 రోజుల దాకా ఎవడు మాట్లాడలేదు. జాయింట్ కలెక్టర్ ఎంక్వైరీ చేసింది నేను లెటర్ ఇవ్వగానే, నువ్వు ఇంత షార్టేజ్ వచ్చిందని చెప్పి నేను చెప్పింది ఆవిడ. పైకి రాసింది ఎండి సివిల్ సప్లైస్కి. 10 రోజుల తర్వాత పెనాల్టీ కట్టించుకుని నా మీద 1,70,00,000 కట్టించుకున్న తర్వాత కేజీ 90 రూపాయల చొప్పున కట్టించుకుని నా మీద కేసు కట్టారు, నా భార్య మీద. దేనికి? నన్ను అరెస్ట్ చేయడం కోసం. ముందు మేనేజర్ మీద నా వైఫ్ మీద కట్టారు కేసు. తర్వాత నాకు నా మేనేజర్కి ఒక 10 ఏళ్లలో 1,70,000 రూపాయల ట్రాన్సాక్షన్ ఉందంట, అందుకని నేను ముద్దాయినంట. 10 ఏళ్లలో 1,70,000 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి బ్యాంక్ అకౌంట్లో వీళ్ళిద్దరికి. కాబట్టి అంటే నాకు ఫోన్ బిల్ కట్టాలన్నా, లేకపోతే నాకు ఏదైనా బంకులో అప్పులుగా కట్టాలనేది నా దగ్గర పిఏగా చేసేలేడు అతను. నమ్మకంగా ఉన్నాడని అక్కడ పెట్టుకున్నాం. ఇది అందరికి పోలీస్కి తెలుసు, కేసు కాదని తెలుసు, ఎఫ్ఐఆర్ చేయాల్సిన పని లేదని తెలుసు. మరి రెడ్ బుక్ కాక ఏంటిది, ఏం బుక్ ఇది? అదే అయిపోయింది. నేను చెప్తాను, ఇవాళ పట్టా ఉంటే దొంగ పట్టా చూపించమంటున్నా కదా, ఈనాడులో రాయించడం ఎందుకు? ఏం పట్టా, ఎక్కడి నుంచి? అంటే మీరు రీసెంట్గా గోడౌన్ ఇష్యూ రైజ్ అయినప్పుడు మీ సతీమణి పోలీస్ విచారణకు అటెండ్ అయిన కూడా ఒక మాట అన్నారు, చంద్రబాబు నాయుడు గారు మంచివాళ్లే, కావాలంటే నాని అరెస్ట్ చేయండి కానీ ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దు. విచారణకు వచ్చినప్పుడు కాదు, కేసుకి వెళ్ళి నేను హైకోర్టుకి జిల్లా కోర్టులో బెయిల్ కోసం, మా యాంటిసిపేటరీ బెయిల్ కోసం మా శ్రీమతి ట్రై చేస్తున్నప్పుడు దాన్ని ఉద్దేశపూర్వకంగా కుల రవీంద్ర వాళ్ళ సొంత అక్కమ్మగుడే పబ్లిక్ ప్రాసిక్యూటర్గా వేసుకున్నారు. ఓకే, సొంత అక్కమ్మగుడే పబ్లిక్ ప్రాసిక్యూటర్. అతను మాటకి దీన్ని వాయిదాలు అడుగుతూ, అంటే ఉద్దేశపూర్వకంగా వీళ్ళ కేసుని వాయిదాలు వేస్తుంటే, వాయిదాలు వేస్తూ అరెస్ట్ చేయాలని. నాకు ఐఏఎస్లతో పరిచయాలు ఉన్నాయి, చిన్న స్థాయి ఉద్యోగస్తులు బోలంతమంది తెలుసు. నేను సచివాలయంలో ప్రతోడికి యాక్సెసిబుల్గా ఉండేవాడిని, ప్రతి ఎవరు వచ్చినా హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేసేవాడిని. దేవుడు అధికారం ఇచ్చాడు, దీన్ని ఉన్నంతలో బాగా వాడాలని అనుకునేవాడిని. దాని మీద ఏం జరిగినా నాకు సమాచారం ఎక్కడొక్కడ ఎవరో ఒకళ్ళు మన హితులు ఉంటే చెప్తూ ఉంటారు, మేలు పొందినట్టు చెప్తాడు. సార్ ఇప్పుడు మీ వాడు 3 సార్లు 4 సార్లు వచ్చాడండి సీఎం దగ్గరికి, మన కక్ష పేరు నానిగాడు ఆడి మీద వేసేయండి, ఆడవాళ్ళ జోలికి ఎందుకే అని అన్నాడు, ఇది ఇంత ఎదవయా అని చెప్పాను నేను. అటైతే జగన్మోహన్ రెడ్డి గారు బస్సుల వ్యాపారం అంతా కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళ భార్య పేరు మీద పెట్టి చేశాడు. ఏది లారీ చాసీసులు కొని బస్సులు కట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసలు ఆ అమ్మాయిని ఎఫ్ఐఆర్లో కూడా తేబాకండి అని చెప్పాడు. అసలు వెళ్ళబాకండి, అమ్మాయి దగ్గరికి విచారించక కూడా వెళ్ళొద్దు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు తప్పు చేశారు? ఆ భార్య పేరు మీద పెట్టి వ్యాపారం వాళ్ళను జిఎం వాళ్ళు కలిసి చేశారండి, చాసీస్ వాళ్ళు కొనుక్కొచ్చారు, ఇదంతా వీళ్ళు చేశారని చెప్పారు. అయితే వాళ్ళిద్దరి మీదకి వెళ్ళండి యాక్షన్కి అని చెప్పారు. నేను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కదా, కనీసం విచారణకు కాదు ఆవిడ దగ్గరికి కూడా ఎవడలేదు. మరి చంద్రబాబు ప్రభుత్వం ఆవిడని జనవరి 1 రోజు బెయిల్ వచ్చాక తీసుకెళ్లి స్టేషన్లో 4 గంటలు కూర్చోబెట్టారు. ఎవడు? నా దగ్గర ఉద్యోగస్తులను సివిల్ సప్లైస్ ఉద్యోగస్తులు కలిసి తప్పు చేశారని తెలిసినా కూడా, మాకే సంబంధం మాకే పాపం లేని తెలిసినా కూడా మాటకి ఆ రోజు అప్పుడు కూడా చెప్పాను, ఆ విచారణ అధికారికి మాటకి స్పీకర్ పెట్టి మాట్లాడతాడు అతను. కుల రవీంద్ర ఫోన్ చేస్తాడు, ఏంటి ఆవిడ వచ్చిందా, క్వశ్చన్లన్నీ జాగ్రత్త రాసుకున్నావా, అన్నీ అడుగుతావా, గట్టిగా రాబట్టు. స్పీకర్ పెట్టినట్టే నాకే పాపం తెలియదు, ఇది నేను చేసేదంతా ఆడి కోసం చేస్తున్నానని చెప్పని నాకు తెలియటం కోసం స్పీకర్ పెడతాడు. లేదా స్పీకర్ ఎందుకు పెడతాడు? నా భార్యను ముందు కూర్చోబెట్టుకుని
ఫోన్లో స్పీకర్ పెట్టి మాట్లాడతాను. ఎస్ స్పీకర్ పెట్టి మాట్లాడతాను అంటే ఏంటి మరి ఇంత ఎదవయా అని చెప్తాక చెప్పాను నేను. ఇంత ఇంత వెధవగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పడం కోసం నేను చెప్పాను ఆ రోజు. వాస్తవం అది. చంద్రబాబు దగ్గరికి వెళ్తే మనకు పేరు నాన్న గడి మీద కక్ష ఆయన వేసేయండి అని చెప్పింది. నన్ను వేయలేక ఇవన్నీ ఎందుకు, నా భార్య మీద వీళ్ళ మీద ఎందుకు, ఇప్పుడు నన్ను వేయలేక నా కొడుకుని పెడతాం ఎందుకు? పట్టాలు పంచింది నేను, ఎంఆర్ఓ, నేను, మున్సిపల్ కమిషనరు అందరం కలిసి పంచిపెట్టాం, ఆర్డీఓ కలిసి పంచిపెట్టాం. ప్రతిదీ గవర్నమెంట్ రికార్డులో ఉంది, నవశకం పోర్టల్లో ఉంది, ప్రతి చోట ఈ మొత్తం వ్యవహారం అంతా అన్ని చోట్ల అన్ని సైట్లలో ఉన్నాయి. మరి నన్నేసుకో, నా కొడుకుని వేయాల్సిన కక్ష నాకు అంటే నీ మీద పోటీ చేశాడు కాబట్టి నా కొడుకుని కూడా కలిపి అరెస్ట్ చేయాలని ఈనాడులో రాయించావు కదా. సాధారణంగా ప్రతి చోట ఈ రెడ్ బుక్ వచ్చిన తర్వాత ఈనాడులోనో జ్యోతిలోనో ముందు రాస్తారు యాజ్ ఇట్ ఈజ్, వాటి మీదే కేసు. అంటే దాంట్లో ఏమొచ్చిందో కంటెంట్ అదే కేసు ఎఫ్ఐఆర్ అవుతుంది, అరెస్టులు చేస్తున్నారు. పర్టికులర్గా అమరావతి రాజధాని గురించి సాక్షి టీవీలో కొమ్మినేని గారు అండ్ కృష్ణరాజు అనే జర్నలిస్ట్ మధ్య జరిగిన అమరావతి వేసేల రాజధాని అన్న కామెంట్ మీరు ఈ జిల్లా వాస్తవ్యుడిగా, అంటే రాజధాని ప్రాంతానికి సంబంధించిన కృష్ణా జిల్లా వాస్తవ్యుడిగా దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? వేసేల రాజధాని అన్నమాట యాజ్ ఇట్ ఈజ్గా ఆ మాట మాట్లాడటం, కృష్ణరాజు అనేటువంటి జర్నలిస్ట్ మాట్లాడటం ఖచ్చితంగా 100% తప్పు. ఇప్పుడు డిబేట్లోకి వెళ్ళినప్పుడు ప్రజెంటేషన్ చాలా ముఖ్యం. వెనకటికి ఒక సాంబడన్న ఉన్నాడు TV5లో, ఆడు సినిమా హీరోయిన్లు అందరూ, మరి ఆ ఛానల్ ఏమన్నా క్షమాపణ చెప్పింది ఎవరికన్నా? డైరెక్ట్ గా అన్నది ఎవడు? డిబేట్ లో పాల్గొన్నాడు కాదు, మోడరేటరే. సినిమా హీరో ఎవరితో? పోసాని కృష్ణమురళితో డిబేట్ చేస్తా మీ సినిమా వాళ్ళందరూ అన్నాడు. మరి ఎవడు క్షమాపణ చెప్పాడు? ఈ చంద్రబాబు వీళ్ళందరూ, లేదా సినిమా ఇండస్ట్రీ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఎరా సాంబిగా మా సినిమా హీరోయిన్లందరినీ అని ఎవడ మాట్లాడా? పోనీ ఈనాడు కానీ జ్యోతి కానీ ఎవడన్నా మాట్లాడా? పోనీ తెల్లారి పొద్దున్నే క్షమాపణలు అని చెప్పాను వాడు చెప్పాడా? చెప్పలేదు కదా. అట్లాగే కానీ ఇక్కడ కొమ్మినేని శ్రీనివాసు క్షమాపణ చెప్పాడు, సాక్షిలో రాశారు తప్పు అతను మాట్లాడింది మేము చాలా చింతిస్తున్నాం, అది మాట్లాడకూడదని. దానికి సాక్షి యాజమాన్యానికి కొమ్మినేని శ్రీనివాస్కి ఏంటి సంబంధం? తప్పు కదా అనేది. అంటే నువ్వు చేతనైతే కొమ్మినేని శ్రీనివాస్ మీద మీ కక్ష ఉంది. ఎప్పటి నుంచి? 2014 ముందు నుంచి మీ కక్ష ఉంది. 14లో మీ ప్రభుత్వం రాగానే ఎన్టీవీ చౌదరిని బెదిరించి కొమ్మినేని శ్రీనివాసుని ఉద్యోగంలో తీయించారు కదా. అతను ఉద్యోగంలో తీయించాక సాక్షిలో వచ్చి చేరాడు. అప్పటి నుంచి ఇతన్ని ఎట్టా పీకాలి, ఏం చేయాలి, అరెస్ట్ చేయాలి, కక్ష తీర్చుకుందాం అనుకుంటున్నారు. అన్నది ఒకడు, అరెస్ట్ ఇతని మీద ఏంటి? తప్పు కదా అది అంటున్నా. అంటే నేనేమంటానంటే ఓకే, అది సాక్షి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధమైన సాక్షి టీవీలో జరిగింది కాబట్టి ఇంత రాద్దాంతో మీరు అన్నట్టుగానే అవకాశాన్ని వినియోగించుకుని వాళ్ళని అరెస్ట్ చేశారు అని అనుకుందాం. దాన్ని డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాల్సిన మెకానిజం మీ పార్టీలో ఉండాలి కదా. ఒక కోర్ కమిటీ ఒక డ్యామేజ్ జరిగింది మనకి, సో అమరావతి ప్రజలందరూ వేసేలు అన్న మాట ఇప్పుడు కాదు కదా, ఒక 30-40 ఏళ్ల వరకు మర్చిపోరు దీన్ని. ఇది మనకి ప్రతి ఎన్నికల్లో కూడా ఇది టీడీపీ కాదు కదా సార్, టీడీపీ వేపన కింద వాడే అవకాశం. వినండి, తర్వాత చాలా మంది దాని మీద విశ్లేషణ చేశారు. ఏంటి అసలు ఏంటంటే ఆ కృష్ణరాజు ఏదో వీడియోలు చేశాడు, నేను వినలేదు, నేను చూడలేదు. ఏమనంటే ఏదో ఈనాడులో కూడా దాన్ని వార్తని ప్రచురించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రాస్టిట్యూషన్ అనేది చాలా వేగంగా పెరుగుతుంది. ఎక్కువగా విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో ఈ వృత్తిలోకి ఎక్కువ మంది దించబడుతున్నారు అని చెప్పని ఎక్కడో సర్వేలు కోట్ చేసినాయంట. ఆ కోట్ చేసిన సర్వేలను ఎత్తి ఈనాడు కూడా రాసింది. దాన్ని అతను చేసేప్పుడు ఏం చెప్పాలి అంటే, అతను చెప్పదలుచుకుంటే ఆంధ్రాలో ఇట్లా జరుగుతుంది, మరి వీళ్ళేమో 100 ప్రగల్భాలు పలికొచ్చారు, అందులో ప్రత్యేకించి అంతా విజయవాడ, గుంటూరులో చాలా తీవ్రంగా ఉందని చెప్తున్నారు అని చెప్పి అది చెప్పాలి తప్పితే, మా నాన్నగారు ఎమ్మెల్యేగానో మున్సిపల్ చైర్మన్ గాను ఉన్నట్టు గుర్తు, ఎమ్మెల్యేగా ఉన్నట్టున్నారు, ఆయన ఇక్కడ చేశాడు అంటే ఎప్పుడు చూడండి 1989-90 నుంచి నాకు గుర్తు విలేకరుగా ఉన్నట్టు నుంచి. మరి అంత అనుభవజ్ఞుడు, మరి తప్పు కదా అది మాట్లాడటం. అంటే నీలో భావాన్ని ప్రజెంట్ చేయడం అనేది చాలా తప్పుడుగా ప్రజెంట్ చేస్తే మరి ఇట్లాంటిది పాపాలు మూట కట్టుకోవాల్సి వస్తుంది. అంటే నేనేమంటానంటే ఇక్కడ అన్న కృష్ణరాజు రేపు మాపు ఇప్పుడు ఇవాళ అరెస్ట్ చేశారు, రేపు మాపు బెయిల్ మీద బయటికి వెళ్ళిపోతాడు.
లేకపోతే ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన కొమ్మినేని శ్రీనివాసరావు వయసు కూడా అయిపోయింది సార్ కాబట్టి నేను ఆయన అవసరమైతే రిటైర్డ్ కూడా వెళ్ళిపోతాడు. కానీ ఈ వేసిలు అన్నమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు మెడకి ఒక ఉచ్చులాగా చుక్కు కాదండి, కూడా. ఎందుకు చుట్టుకుంటే మీకు చుట్టాలంటే ఓ చుట్టేయచ్చు. అట్లా అనుకుంటే ఆంధ్రజ్యోతిలోనో ఆంధ్ర వెంకటకృష్ణ ఉండగానో లేకపోతే మూర్తి ఉండగానో ఎవరు ఉండగానో ఈ కొలికిపూడి శ్రీనివాసరావు అనేవాడు చెప్పుచ్చుకుని కొట్టాడు భారతీయ జనతా పార్టీ లీడర్ ఒకడిని, కొట్టుడు కొట్టాడు. ఈడేమన్నా ఖండించాడా మోడరేటరు? టీవీలో ఏమైనా క్షమాపణ చెప్పిందా? ఆ కొట్టినోడిని ఏమన్నా టీవీ ఛానల్కి మళ్ళీ రానివ్వకుండా ఎప్పుడు చేశారా? నెక్స్ట్ తెల్లారించే డిబేట్లో ఉన్నాడు, ఎమ్మెల్యే కూడా అయ్యాడు. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు వీళ్ళు. అంటే భారతీయ జనతా పార్టీ కీలక ఏమైనా చెడిపోయిందండి? ఇవన్నీ సార్ ఖచ్చితంగా మేము నిష్కలంకమైనటువంటి మనసుతో చెప్తున్నాం. అది సాక్షికి కానీ మా పార్టీకి కానీ సంబంధం లేదు. కావాలని వీఆర్ క్రిమినల్లీ టార్గెటెడ్ బై తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, TV5, ఈనాడు, ABN వీళ్ళందరి సమూహం చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేయబడింది, క్రిమినల్గా టార్గెట్ చేయబడింది తప్పితే వాస్తవంగా ఆ పాపానికి మాకు ఏ సంబంధం లేదు. ఆ తప్పుకి ఆ వాడినటువంటి దుర్మార్గమైన మాటకి మా పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి, భారతీ రెడ్డి గారికి ఎవరికి సంబంధం లేదు. నేను అంటుంది కూడా అదే సార్. నేను ఏమంటానంటే కాలం నిర్ణయిస్తారు. నేను చెప్పేది ఇవాళ మీరు బురదేద్దాం అనుకుంటే, ఇట్లాగే తిరుపతి లడ్డూలు అది కలిసింది ఇది కలిసిందని చివరికి ఆ తిరుపతి లడ్డు కల్తీలోనే వీళ్ళు మునిగి తేలుతున్న పరిస్థితి. రేపైనా ఇవాళ ఈ రకమైనటువంటి విషం బురద మాకు పొయ్యాలనుకుంటే ఖచ్చితంగా ఈ పాపంలోనే మీరు ఇరుక్కుని తన్నుకు చావాల్సి వస్తుందని చెప్పి ఇవాళ రేపు రాజకీయం చేయటానికి, ఎన్నికల్లో గెలవటానికి రాజకీయ పార్టీలు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటాయండి. అందులో భాగంగా టీడీపీకి ఇది ఒక వెపన్లా దొరికింది. మీరేమనుకుంటున్నారంటే ఇది మా తప్పు ఏమీ లేదు కదా, జనాలు దీన్ని పట్టించుకోరు. సాక్షి పేపర్లో చెప్పాం, సాక్షి టీవీలో చెప్పాం, అన్ని యూట్యూబ్ ఛానల్స్ లో మాకు శాయశక్తుల మా మాటని, మా గొంతుని బయటికి తీసుకెళ్ళగలిగేటువంటి, మేము చెప్పింది నిజమే అని చెప్పి నమ్మించగలిగిన అంటే మేము ఎవరికైతే చెప్తే వాళ్ళు నమ్మారో వాళ్ళందరి ద్వారా మీలాంటి న్యూట్రల్ మీడియా ద్వారా మేము చెప్పగలిగాం. న్యూట్రల్ మీడియా దాకా మేము ప్రపంచానికి చెప్పాం ఇందులో మాకేం సంబంధం లేదు. ఆడిని మా డిబేట్ నుంచి కూడా వెంటనే క్యాన్సిల్ చేసాం. అతనికి మాకు సంబంధం లేదు, మీ ఇష్టం వచ్చిన చట్టపరమైన చర్యలు మీరు తీసుకోండి, మేమైతే మా ఛానల్లో జరగడం అనేది మేము చింతిస్తున్నాం, క్షమాపణ కోరుకుంటున్నాం అని కూడా చెప్పడం పేపర్లో వచ్చేయడం కూడా జరిగింది, సాక్షి పేపర్లో. ఇంకేం కావాలి అంటే మేము చెప్పాక కూడా మాకు నిజంగా మాకు సంబంధం లేదు, మోడరేటర్ అనలేదు. మోడరేటర్ అంటే మాదే బాధ్యత. మోడరేటర్ అన్నాడు అనుకోండి మాదే బాధ్యత. ఇప్పుడు అడోడో మోడరేటర్ సినిమా హీరోయిన్ అందరూ కూడా ఏదో అన్నాడు కదా, అట్లా మా ఛానల్ మోడరేటర్ అనలా. మధ్యలో పాల్గొన్నాడు, లైవ్ లో గబాలను అన్నాడు, అన్నవాళ్ళని కంట్రోల్ చేశారు, ఆపారు. వెంటనే అలా కాదు ఇది అని చెప్పి మేము క్షమాపణ కూడా చెప్పాము, ఛానల్ తరఫున మేము క్షమాపణ చెప్పాము, అయిపోయింది. ఇంకా దాన్ని సాగదీస్తానంటే కావాలి ఉద్దేశపూర్వకంగా మీరు సాగదీస్తున్నారు, మమ్మల్ని ఏదో మా మీద విషం చిమ్మాలని సాగదీస్తున్నారు. ఖచ్చితంగా మా గొంతును తీసుకెళ్లేటువంటి న్యూట్రల్ ఛానల్స్, మీలాంటి న్యూట్రల్ ఛానల్స్ అన్నిటి ద్వారా ఖచ్చితంగా మేము చెప్తానే ఉంటాం. ఇప్పుడు ఆ పార్టీలో ముఖ్యమైన నేతగా మీకు ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లే లక్ష్యం మీ భుజాన వేసుకున్నారు కాబట్టి మీరు ప్రజలకు కన్విన్సింగ్ గా వాళ్ళు ఎట్లా చెప్పగలిగారండి. ఇప్పుడు మీరు చెప్పింది తప్పు ఎక్కడ జరిగింది, ఎవరు చేశారు, ఏంటి అందులో మా పాత్ర ఏంటి అనేది మీరు క్లియర్ కట్ గా చెప్పగలిగారు. కానీ మీ పార్టీ ముఖ్య సలహాదారు, ఒక విధంగా చెప్పాలంటే పార్టీలో నంబర్ 2గా చెప్పే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మొన్న మీడియా ముందుకు వచ్చేమంటున్నారు, మీరు చెప్పినట్టు ఎక్కడన్నా అంత మర్యాదగా చెప్పారు. పైగా దాన్ని కంటిన్యూ చేసే క్రమంలో ఎవరైతే కొమ్మినేని ఫోటోల్ని, కృష్ణరాజు ఫోటోల్ని చెప్పులతో కొడతారా మీరు, శంకర తెగ రాక్షసులు, ఆడవాళ్ళని రాక్షసులు, నీచులు, శంకర తెగ, మీరు శంకర తెగవాళ్ళు కాబట్టి ఇట్లా చెప్పులతో కొడతారా అని ఆడవాళ్ళని అంటాం అనేది అది కన్విన్సింగ్ కాదు, ఇంకా డ్యామేజ్ కదా. చూడలేదండి, ఖచ్చితంగా చూస్తే దాని మీద మీకు నేనే పిలిచి వివరణ ఇస్తాను. నేను తప్పకుండా నేను ఒక అంటే 3 days 4 days హైదరాబాద్ మ్యారేజ్కి వెళ్ళాను. ఈ సంఘటన జరిగే ఆ వెంటనే హైదరాబాద్ లో 2 మ్యారేజెస్ అటెండ్ నేను నిన్న వచ్చాను. ఖచ్చితంగా నేను చూసుకుని ఒకవేళ అటువంటిదే మా సజ్జల గారు చెప్పుంటే అని ఉంటే కనుక ఖచ్చితంగా దాని మీద నేను వివరణ ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాను. అంటే ఒకటి వేస్యలు అన్నదే పెద్ద రచ్చ అవుతుంది, కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇంత కన్విన్సింగ్ గా ప్రజలకు చెప్తే చాలా బాగా రీచ్ అవుతుందండి. కానీ ఆయన ఆ రోజు ఆవేశపడిపోయి శంకర తెగ అంటం ద్వారా
వేశ్యల కంటే కూడా శంకర్ తెగ అన్నది ఇంకా పెద్ద పదం అయిపోయింది, అది ఇంకా కాంట్రవర్సీ అవుతుంది. సరే, మహిళలంతా సీరియస్ గా నేను తీసుకుంటున్నారు నేను దాన్ని. నేను వినలేదు. ఖచ్చితంగా ఓపెన్ అది ప్రెస్ విని మీట్ లో అన్నమాట అండి. నేను అది విని నేను మీతో నేను వినని దానికి నేను వివరణ ఇవ్వటం కూడా కరెక్ట్. నేను ఖచ్చితంగా విని మీకే అశోక్ గారికి వివరణ ఇస్తాను ఖచ్చితంగా. ఇది చూడండి, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రైతులను పరామర్శిస్తే వెళ్తే పోలీసులు కావాలని ఏ రకంగా ఎవడైనా అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కదా, తీసుకొచ్చి ఆడవాళ్ళని తీసుకొచ్చి చెప్పులు ఇసరటం అనేది, ఇసిరిపెచ్చటం అనేది, లేదా వాళ్ళ చెప్పు తీసుకుని పక్కన్న మగోళ్ళు ఇసరటం అనేది, ఈ పచ్చ చొక్కాలు వేసుకున్న వాళ్ళు ఇసరటం అనేది ఏదన్నా ఈ సమాజానికి మంచిదా అని అడుగుతున్నాను. అంటే సమాజానికి ఏం నేర్పిస్తున్నారు అంటే రేపొద్దున చంద్రబాబు కూడా మేము గవర్నమెంట్లోకి వస్తే ఎక్కడన్నా పలకరిస్తాకు వస్తే ఏదో ఒకటి అవమానం చేయమనే కదా. చేసినా తప్పు లేదు, చేయటం రివాజు, ఈ ఆంధ్ర రాష్ట్రం సాంప్రదాయం అనే కొత్త పోకడలు కొత్త సాంప్రదాయాన్ని నేర్పుతున్నారు కదా, అర్థమవుతున్నది మనకి. సరే, ఇవాళ చెడు నేర్పంగానే చెడు చేయంగానే కాదు, దానివలన పాలకులు చెడు చేస్తే, వ్యవస్థలను వాడుకునే పాలకులు తప్పటడుగులేస్తే, ఇవన్నీ సమాజానికి నేర్చుకోమనేది ఒక బడి అవుతుంది. సమాజంలో అంటే రాజ్యాన్ని ఏలుతున్న వాళ్ళు చేసేటువంటి తప్పులు పాపాలు ఈ సమాజానికి ఒక స్కూల్ లాగా, ఒక బడిలాగా మారి అందరూ కూడా ఈ రకంగా దారి చూపినట్టు అయ్యి తయారవుతారనేది గమనించి మంచిగా చేసుకుంటే బెటర్ అనేది నేను చంద్రబాబు గారికి, అలాగే ఆయన ప్రభుత్వం చెప్తాను. అంటే అదే ప్రశ్న మేము టీడీపీ వాళ్ళని అడిగాము, ఎందుకు ఇదంతా కూడా అంటే వాళ్ళు అంటుందంటే ఇది మొదలు పెట్టింది ఎవరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా. జగన్ పాలనలో చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పానికి వెళ్ళినప్పుడు అడ్డుకున్నారు, కనీసం కాన్స్టిట్యున్సీలోకి రాకుండా. నారా లోకేష్ పాదయాత్ర చేస్తుంటే మైకులు లాక్కున్నారు, కూర్చున్న స్టూల్ లాక్కున్నారు, అడుగడుగున అడ్డంకులు సృష్టించి రాళ్ళు వేయించారు. ఇదంతా మొదలు పెట్టింది మీరు కదా. దాన్ని 14-19 అసలు చూడలే మీరు. అసలు రోజా అనే ఆవిడ సభేమో మహిళా పార్లమెంటేరియన్స్ మీటింగు, రోజాని అక్కడికి రానివ్వరు, అరెస్ట్ చేస్తారు. ఆవిడ గన్నవరం ఎయిర్పోర్ట్కి రాగానే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి మళ్ళీ తీసుకెళ్లి హైదరాబాద్లో దింపుతారు. ఏంటి ఆవిడ ఎమ్మెల్యే మహిళా పార్లమెంటేరియన్ సదస్సు బెజవాళ్ళు ఈ రాష్ట్రంలో జరుగుతుంటే, ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంటే, ఇట్లాంటి అనేకమండి, ఒకటి అర కాదు. జగన్మోహన్ రెడ్డి గారు దానికి నేనున్నాను. ఆ రోజు రోజా గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు నేనే కవర్ చేశాను. హైదరాబాద్ వరకు మీరు అన్నట్టు తరలిస్తున్నది కూడా మొత్తం నేను కవర్ చేశాను. నేనేమంటానంటే అక్కడ అసలు రోజా గారిని రమ్మని ఆహ్వానించలేదు కదా వాళ్ళు, ఒకటి. రెండోది పొరపాటు అంటే ఈవిడ ఉద్దేశపూర్వకంగా అక్కడికి వెళ్ళి ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేస్తున్న ప్రతి మహిళ శాసనసభ్యురాలు, ప్రతి మహిళ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రతి మహిళ పార్లమెంట్ సభ్యురాలు, రాజ్యసభ సభ్యురాలు, ఖచ్చితంగా లోక్సభ కానీ రాజ్యసభ కానీ లేదా అసెంబ్లీకి గెలిచిన ప్రతి మహిళ కూడా ఖచ్చితంగా ఇన్వైట్ చేసి తీరాలి. ఇన్వైట్ చేశారు 100%. కానీ అక్కడ ఈ ఆంధ్ర రాష్ట్రం హోస్ట్ అండి. భారతదేశంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని ఎంపీలని ఆడవాళ్ళందరినీ ఇక్కడికి పిలుస్తావు, ఈ రాష్ట్రంలో ఈ అమ్మాయిని పిలవలేదంటే ఏంటి దాని అర్థం ఏంటి? ఇంత బరి తెగించి నీ అమ్మాయిని పిలవలేదు అంటున్నారు ఏంటి? ఆవిడని పిలవపోతుంది. మీకులాగే జనం ఓటేస్తే గెలిచిన ఆడ మనిషి కదా, అందులో మహిళా పార్లమెంటేరియన్కి సదస్సు అది. ఇట్లాంటి ఒకటి కాదు, లెక్కకి మిక్కిలి చేసి ఇదో చెప్తున్నాండి. పాలకుళ్ళు గనక చెడు నడత అలవాటు చేసి చూపిస్తే అది ఒక సాంప్రదాయం కింద, చెడు సాంప్రదాయం కింద మారేటువంటి పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. కాబట్టి ఇటువంటిని తగ్గిస్తే సమాజానికి మంచిది, రెండు పార్టీలకి మంచిది. అధికారం ఇప్పుడు ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ 30 ఏళ్ళు సీఎంగా చేసిన తర్వాత ఓడిపోతే మొన్నటి ఎన్నికల్లో ఆయన బీజేపీ తరఫున గెలిచిన సీఎం ప్రమాణ స్వీకారానికి ఆయన అటెండ్ అయితే కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన సీఎం ఆయన కాళ్ళు మొక్కాడు. ప్రధాని మోడీ అండ్ అమిత్ షా లాంటి వాళ్ళు ఆయనతో మాట్లాడారు. అంత హుందాగా ఉన్నాయి రాజకీయాలు. కానీ ఎందుకు మన దగ్గర ఇంతలా? ఇప్పుడు గతంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు సంథింగ్ ఇవాళ అమరావతి మహిళలు వేసేలు అన్నట్టుగానే ఆ రోజు పట్టాభి అనే వ్యక్తి సీఎం గారిని ఉద్దేశించి బోషడికే అన్నాడు. సో అతను మీరు ఇమీడియట్ గా అరెస్ట్ చేయండి, తప్పేం లేదు. తెలుగుదేశం పార్టీ ఆఫీసుల మీద 100 మందిని పంపి దాడులు చేయటం ఇదంతా మీకు ఇబ్బంది కలిగించలేదు? వెళ్ళటం తప్పు, పంపారనే మాట కూడా తప్పు. ఓకే, వెళ్ళిన వాళ్ళు వెళ్తాం తప్పు, పంపారనే మాట ఎవరన్నా అంటే కూడా తప్పు అంటున్నది. ఇదంతా మీకు మైనస్ అవ్వలేదా అంటున్నా? మీకు మొన్నటి ఎన్నికల్లో ఈ పార్టీ ఆఫీసులు తగలబెట్టడాలు కావచ్చు, ఏమేమైతే ప్రజలకు మైనస్ అనిపించినాయో
మైనస్ అని పెట్టి ఇంత మంచి చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమాజానికి ఇంతమంది కొన్ని కోట్ల మందికి ఎంత మంచి చేసినా ఎందుకు అధికారానికి రాలేకపోయామంటే కొన్ని జరిగినటువంటి తప్పుల్ని దాన్ని పెద్ద ఎత్తున భూతద్దం అంటే మామూలు భూతద్దం కాదు, భయంకరమైన భూతద్దంలో నిత్యం విషం ఎక్కిచ్చి 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 చేసిన మంచి కంటే కూడా తక్కువగా జరిగినటువంటి అతి అనేటువంటి దాన్ని విషప్రచారం చేసి ఇవాళ ప్రజల మనసులోకి చెడుని ఎక్కించుకెళ్ళటంలో సఫలీకృతమైనవి కాబట్టి మేము అపోజిషన్లో ఉన్నాం. లేకపోతే ఈ రాష్ట్రానికి ఎంత మేలు చేసి సంవత్సరం తిరగక ముందే అసలు వాళ్ళ ప్రజలందరూ ఎందుకు తిరగబడుతున్నారు, జగన్ వెనకాల ఏళ్ళ మేరకు ఎందుకు పడుతున్నారు నిజంగా చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి 175లో 164 సీట్లు గెలిచి లేచి వెళ్ళిపోబాకండి కూర్చోండి అని బతిమాలుకునే పరిస్థితి కర్మ అయింది. అయితే బాబు నన్ను చంపేబాకండ్రా బాబు, నా ఏళ్ళు పీకబాకండ్రా, నా చెయ్యి ఇరిగిపోద్దురా బాబు అని చెప్పి దండం పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఎందుకు అంటే మనం పొరపాటున ఈ తప్పుడు ప్రచారాలు నమ్మి మనకు మేలు చేసిన వాడిని మనం వదులుకున్నామే అనేటువంటి లోపల ఆవేదన బాధ మళ్ళీ మనం అది ప్రేమగా కన్వర్ట్ అయ్యి వాళ్ళు కనపడుతుంది. మాకే ఆశ్చర్యం, ఏం జగన్ వెనకాల అసలు ఈ పిచ్చి జనం ఇంత అసలు ఆదరణ ఏంటి, సినిమా యాక్టర్ కంటే కూడా ఏళ్ళ మేరకు ఎందుకు పడుతున్నారు, అంత ప్రేమ ఎందుకు వచ్చింది విశ్లేషణ చేసుకుంటే ఇదే. సంవత్సరం క్రితం సంవత్సరం నిండకుండానే 164 సీట్లు అంటే 11 సీట్లు తక్కువతో మొత్తం 175 సీట్లు అన్ని దాదాపుగా గెలిచినాడు. జనం వెళ్ళిపోతుంటే కూర్చొని అతను బతిమాలుకుంటుంటే ఇతనేమో మరి బాబు నన్ను వదిలేండిరా, పిసికే బాకండ్రా, చంపే బాకండ్రా అనే దండం పెట్టే స్థితికి ప్రేమిస్తున్నారంటే, ఇంత రాక్షస ప్రేమ చూపిస్తున్నారంటే అరే మేము అనవసరంగా అటు ఓటేసామనే ఆలోచన ప్రజల్లోకి వచ్చి అది ప్రేమగా ఇటు మారింది. కాబట్టి వాళ్ళు మనకి కనపడుతున్నటువంటి ఈ ప్రజా ఆకర్షణ జగన్మోహన్ రెడ్డి గారి జనగాల జనం ప్రజలు పరిగెడుతుంటే నాడు ఎన్టీ రామారావు వెనకాల చూసాం 1983కు ముందు, 82, 83కు మధ్యలో ఆ సీఎం అయ్యేంత వరకు ఎన్టీ రామారావు వెనకాల పరుగులు ఎడతాం చూసాం. ఇవాళ జగన్ వెనకాల పరుగులు ఎడుతున్నారు. అంటే ఈ జిల్లా వాస్తవుడిగా పార్టీలో ముఖ్యమైన నేతగా మంత్రిగా కూడా పనిచేస్తున్నారు మీరు. సో మిమ్మల్ని ఒక సూటిగా అడుగుతున్నాను, మీ ఎన్నికల్లో ఓటమికి ఇక్కడ నుంచి రాజధానిని తరలించి 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చి ఇది కేవలం శాసన రాజధాని మాత్రమే అని చెప్పి రాజధాని అమరావతిలో నిర్మాణాలు మొత్తం కూడా ఆపివేసి ఇది ఒక శాపంలాగా మారింది కదా మీకు. నేను దాన్ని ఏమనుకోవట్లేదు. ఒక్క రాజధాని అంశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కోల్పోయాం లేదు, ఓటమికి కారణాలు ఇది కూడా ఒక పెద్ద కారణం కదా. ఓళ్ళని కారణాలు ఉంటాయి సార్, ఒక్కొక్కడికి ఒక్కొక్క కారణం, ఒక్కొక్క మనిషి ఆలోచనకి ఒక్కొక్క కారణం ఉంటుంది. అన్నిటికంటే ప్రధానమైనటువంటి కారణం ఈ విష ప్రచారం. ఓకే, ఈ విష ప్రచారంతోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది అనేది నేను నమ్మేటువంటి విషయం. ఇప్పుడు 3 రాజధానులు ఇంకా అదే స్టాండ్ మీద ఉన్నారా, వెనక్కి తీసుకున్నారా? ఆయన మొన్న కూడా చెప్పాడు కదా, ఇది ఎప్పటికీ అవదు చంద్రబాబు నాయుడు గారు, ఎందుకు జనం సొమ్ము పాడు చేస్తావు, మళ్ళీ ఇంకో 44,000 ఎకరాలు ఎందుకు అంటావు, ఆల్రెడీ గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, నేను నిర్మాణం చేసిన అవుటర్ రింగ్ రోడ్ ఉంది, విజయవాడ నుంచి వెస్టర్న్ బైపాస్ ఉంది, ఆ బైపాస్ సరాసరి రాజధాని మధ్యలోంచి వెళ్తుంది. ఇప్పుడున్న అమరావతి మధ్యలోంచి ఆ వెస్టర్న్ బైపాస్ వెళ్తుంది. టోల్గేట్ కాజా టోల్గేట్ దగ్గర నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ దాకా బైపాస్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసేసి దాన్ని ఎయిర్పోర్ట్కి వెళ్తాక వాడుకో, ఎక్స్ప్రెస్ హైవే కింద. మళ్ళీ ఎయిర్పోర్ట్ ఎందుకు, మళ్ళీ 44,000 ఎకరాలు తీసుకోవడం ఎందుకు? ఇప్పటికే నువ్వు 50,000 కోట్లు ఈ రాష్ట్రాన్ని అప్పు తెచ్చి 50,000 కోట్ల పైచీలకు అక్కడ పెడతానంటే రాష్ట్రం అల్లాడిపోతుంది, అతలాకుతలం అయిపోతుంది. ఎవరికి తాగుతా గుక్కడి మంచినీళ్ళ కోసం పైప్ లైన్ వేయటానికి డబ్బులు కూడా ఉన్న పరిస్థితి అయిపోయింది ఈ రాష్ట్రంలో. ఇవాళ 154,000 కోట్ల రూపాయలు కిందట మంగళవారం వరకు తెచ్చావు, 2 మంగళవారాల క్రితం వరకు. అంటే ఈ 54,000 కోట్లు ఏమైపోయింది? ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి సాలీనా 140,000 కోట్ల రూపాయలు డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కానీ, సెంట్రల్ నుంచి వచ్చినట్టు కానీ, లేదా ఇక్కడ రెవెన్యూ కానీ, అంటే అన్ని డైరెక్ట్ రెవెన్యూస్ కానీ అన్ని ఏమైపోయినాయి? మొత్తం పోయినాయి కదా, అంటే ఆవిరైపోయినట్టు కనపడుతుంది కదా. అంటే ఇక ఇటువంటిది ఎప్పటికవుతుంది? రాష్ట్రమే రాజధాని నిర్మాణం చేయాలంటే ఎప్పటికవుతుంది? ఇది ఒక్కసారిగా నిర్మాణం చేయడం అవడం వల్ల కాదు. దాని బదులు ఇంత ఎందుగా కృష్ణా గుంటూరు మధ్యలో ఒక 500 ఎకరాలు ఎక్కడో ఒకడ పోలీసు డీజీపీ ఆఫీస్లోనే ఎక్కడో అది 350-400 ఎకరాలు ఉంది, అక్కడ అసెంబ్లీ సెక్రటరియట్ కట్టేసి మిగతా జోనింగ్ చేసి వదిలేస్తే ప్రజలే నిర్మాణం చేసుకుంటారు రాజధాని అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. అంటే 3 రాజధానుల స్టాండ్ నుంచి
సింగిల్ రాజధాని అమరావతికి కట్టుబడి ఉన్నట్టుగా అనుకోవచ్చు ఈ మాట్లాడదాం. ఇక ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకున్నప్పుడు ఎందుకనేది ఇక ఏ నాయకుడికైనా మీరు ఒక ప్రతిపాదనతో వచ్చారండి, దాన్ని ప్రజలు రిసీవ్ చేసుకోలేదు. రెండోది ఇప్పటికే రేపు అంతక్రితం ఒక 5,000 కోట్లు ఖర్చు పెట్టాడు, ఇప్పుడు మళ్ళీ ఇంకొక 50,000 కోట్లు ఖర్చు పెట్టేస్తానంటున్నాడు. ఇదంతా ప్రజల సొమ్మే కదా. కాబట్టి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి వాదన ఏంటంటే ఇట్లా సంవత్సరం 50 అంటే లేకపోతే 5 ఏళ్లకోసారి 1,00,000 కోట్లు ఖర్చు పెడితే రాష్ట్రం అంతా నాశనం చేసి మొత్తం పబ్లిక్ డబ్బుతో రాజధాని నిర్మాణం చేయడం ఎవరి వల్ల కాదు, ఈ దేశంలో కూడా అవదరా బాబు. జోనింగ్ చేసి వదిలేస్తే ప్రజలే దాన్ని ఓకే. నిర్మాణం అదే చేసుకోవాలి, అదే డెవలప్ చేసుకోవాలి. మనం ఒక గుంటూరుకి విజయవాడకి మధ్యలో ఓ 300-500 ఎకరాలు చూసి సచివాలయం దీన్ని అసెంబ్లీని కట్టేసుకుంటే పక్కాగా సరిపోద్ది కదా అనేది మొన్న కూడా చెప్పారు ప్రెస్ మీట్లో. అంటే అమరావతి రాజధానికి వెనక్కి వచ్చినట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అమరావతి రాజధాని. ప్రజలే దాన్ని స్వీకరించినప్పుడు ప్రజల డబ్బులు అనాలోచితంగా ఒక 50,000 కోట్లు ఇప్పటికే అప్పులు చేసి అక్కడ పెట్టేస్తున్నప్పుడు ఇంకా మళ్ళీ ఇదంతా ఏంది? అంటే రేపు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని కంటిన్యూ చేస్తారా అని నేను సూటిగా అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు విచక్షణ కలిగినోడే కానీ విచక్షణ లేనటువంటి రాజకీయ నాయకుడు ఏం కాదు. అంటే కాకపోతే లెక్కలు ఉంటాయి. అతను సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్. డబ్బు లెక్కలు చంద్రబాబు కంటే కూడా పర్ఫెక్ట్గా చేయగలడు అతను. ఇంత డబ్బు ఇక్కడ పెట్టి రాష్ట్రాన్ని నాశనం చేయడం కరెక్ట్ కాదు. అందుకోసం అని చెప్పని తక్కువ డబ్బులతో అక్కడ క్యాపిటల్ నిర్మాణం చేసేస్తే అసెంబ్లీ అట్లా ఉంది కాబట్టి దీన్నే కంటిన్యూ చేద్దాం. అక్కడ వాళ్ళు ఎక్కడా కూడా డిస్సాటిస్ఫాక్షన్ ఫీల్ అవ్వకుండా లేదా ఎమోషనల్ డిస్కనెక్ట్ అవ్వకుండా ఈ రాష్ట్రానికి మాకేం సంబంధం లేదు, మా ఊరికి ఏముంది అంత దూరం వెళ్ళాలి మేము అనేది లేకుండా అక్కడ హైకోర్టు మొత్తం అక్కడ పెడదాం, అందరికీ సమపాళ్ళలో ఉంటుంది అనేటువంటి ఆలోచన చేశాడు. సమపాళ్ళలో అభివృద్ధి అనేది సమపాళ్ళలో ఉంటుంది, అన్ని చోట్ల సమపాళ్ళలో గుర్తించామనేది ఉంటుంది అనేది ఒక కాన్సెప్ట్ వెళ్ళాడు. ఆ కాన్సెప్ట్ వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు ఒక 50,000 కోట్లు ఖర్చు పెట్టేస్తున్నాడు. ఇప్పుడు అంతకేతం ఒక 5,000 కోట్లు ఖర్చు పెట్టాడు. కానీ ఇది ఎప్పటికీ 4 లక్షల కోట్లు అవుద్దా, 5 లక్షల కోట్లు అవుద్దా, వడ్డీతో ఎంత అవుద్దో కూడా తెలియని పరిస్థితి. అంటే 3 రాజధానుల ప్రతిపాదన అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వికటించింది, ఎదురు తిరిగింది అనేది ఎదురు తిరిగిందా లేదా కాదండి, ప్రజలు దాన్ని అర్థం చేసుకోకుండా విషం చిమ్మయి పేపర్లు టీవీలు అనేది నేను నమ్ముతున్నాను. సరే, ప్రజలు ఆ విషం చిమ్మిన దాన్ని ఆ విషాన్ని ఎక్కించుకున్నారు తలకి. ఇప్పుడు దిగినాక అయ్యో జగన్ చెప్పింది కరెక్ట్ అన్నా కూడా ఈలోపు జరిగే నష్టం జరిగిపోతుంది కదా. ఇంకా 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 అప్పులు 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 రాష్ట్రం మొత్తం అక్కడే ఖర్చు పెట్టేస్తాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు, మరి 1,54,000 కోట్లు 1,54,000 కోట్లు ఏమైంది, ఈ 1,40,000 కోట్లు డైరెక్ట్ రెవెన్యూస్ ఏమైనాయి, ఈ మొత్తం ఏం చేస్తున్నారు? నిన్న మొన్న ఆయన పయ్యావుల కేశవ్ గారు అంటాడు జీతాలకే డబ్బులు లేవు మా దగ్గర అని చెప్తాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదే చెప్పాడు కదా, అరే బాబు జీతాలకే డబ్బులు లేని పరిస్థితి వచ్చేస్తే రాబోయే రోజుల్లో ఇక నేను ఇవ్వలేను, నాకు తెలియక ఈ ఖజానా బొక్కలు చూసుకోక నాకు తెలియక కరెక్ట్ పిక్చర్ రాక ఐఆర్ మీకు 21% అని అనౌన్స్ చేశాను, 27%. నేను ఇప్పుడు అంత చేయలేను, కలిసి మనం దాన్ని అలా కాదు చర్చించుకుందాం, నా మాటేనండి, సిపిఎస్ రద్దని నేను చెప్పాను. కానీ వాళ్ళ పరిస్థితి చూస్తే ఆర్థిక పరిస్థితి ఏమైపోద్దో, రాష్ట్రం ఏమైపోతుందో, కానీ సిపిఎస్ కాదు జీపీఎస్. మీకు కావాల్సింది ఏంటి? ఏ ఎంప్లాయీకైనా రిటైర్ అయిపోయిన తర్వాత రిటైర్ అయ్యే రోజు ఉన్నటువంటి నీ బేసిక్లో 50% కావాలి. అది నేను గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అన్నాడు. నువ్వు రిటైర్ అయ్యే రోజుకి నీ జీతం ఎంత అయితే అంత, అందులో బేసిక్ శాలరీ ఎంత అయితే అంత, దానిలో 50% బాధ్యత నాది అని చెప్పాడు. కాంట్రిబ్యూషన్ కట్టండి అని చెప్పాడు. మేము కాంట్రిబ్యూషన్ కట్టం, మాకు పాత పెన్షన్ స్కీమే కావాలన్నారు. ఇట్లా ఇస్తే రాష్ట్రం భవిష్యత్తులో దారుణం. రాష్ట్ర రెవెన్యూయే కాదు, అప్పులు తెచ్చింది కూడా జీతాలకి మాత్రమే సరిపోటానికి కూడా కష్టంగా ఉంటుందని చెప్తే ఎంప్లాయీస్ అందరినీ భుజాన్ని వేసుకున్నారు కదా, రెచ్చగొట్టారు కదా, వాళ్ళ కింద సెగబెట్టి పొయ్యి పెట్టి రెచ్చగొట్టారు కదా. మరి వాళ్ళే ఉద్యోగస్తులకి 4 డిఏలు పెండింగు, ఇంతవరకు పిఆర్సీ వేయలేదు. ఎందుకు వేయలే మరి? అప్పుడు మామూలుగా ముసలిగా నీరు కార్చారు కదా, మరి ఎందుకు వేయరు పిఆర్సీ లేదు, ఐఆర్ లేదు, ఏదో అది ఇది ఊడబొడుస్తా అన్నారు, ఊడబొడిచింది లేదు. సిపిఎస్ అన్నారు, సిపిఎస్ ఏది లేదు కదా. జీపీఎస్ఏ బెటర్ కదా. 100% బేసిక్ శాలరీలో 50% గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అన్నాడు. ఇదే జగన్ గారు చెప్తే వాళ్ళు ఏమన్నారు, జీతాలు ఇస్తాక డబ్బులు లేవన్నారు. మరి ఆ రోజు ఎందుకు చెప్పారు? మేము ఉద్ధరిస్తాం జీతగాళ్ళని, మీరు ఉద్యోగస్తులందరినీ నెత్తి మీద పెట్టుకుంటాం, అది చేస్తాం ఇది చేస్తాం, మొత్తం మీకు నెల జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉన్నారు. ఏది మరి? వాళ్ళేం బేదరుపులు ఎందుకు? ఖజానాలో డబ్బులు లేవు. మరి అప్పు ఏమో 1,50,000 కోట్లు తెచ్చారు, 1,40,000 కోట్లు రాబడి వచ్చింది, ఆవిరైపోయింది. ఏం చేశారు? మీకు ఇంకో గమ్మత్తు, పవన్ కళ్యాణ్ గారు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు
వెళ్ళి పల్లె పండగ అని చెప్పి ఒకటి పెట్టాడు. ఏది రొటీన్లో వచ్చేదే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్ఆర్జీఎస్ కింద మెటీరియల్ కాంపోనెంట్ కింద ఇచ్చే రోడ్లు మా గవర్నమెంట్ మేము కూడా ఇచ్చాం. నా నియోజకవర్గంలో 160 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాను. దాంట్లో 60 కోట్లు 70 కోట్ల గ్రౌండ్ అయింది. మా దగ్గర అయినాయి బిల్స్ ఇచ్చినాయి 70 కోట్లు, అంటే బిల్స్ వస్తున్నాయి అనుకున్నది 70 కోట్లు వరకు గ్రౌండ్ అయింది. 60 కోట్లు 70 కోట్లు. నువ్వు ఇచ్చిందంతా 24 కోట్లు కాన్స్టిట్యున్సీకి ఇచ్చావు. వారం వారం పేమెంట్ అన్నారు. 3 వారాలు ముచ్చటగా 3 వారాలు పడింది అవుట్. గ్రామ స్వరాజ్యం బొంగు భషణం ఇవన్నీ చాలా చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. ఓ జీవో ఇచ్చాడు, ఇది ఆగస్టు 15 సంబరాలు చేయండి అని. ఏంటంటే జనరల్ ఫండ్లోకి నువ్వు ఇచ్చేదండి పర్మిషన్, జనరల్ ఫండ్లోకి ఓ జీవో. ఇంతవరకు సంవత్సర కాలంగా 15th ఫైనాన్స్ 2 కిస్తీలు పడింది, 2 క్వార్టర్లు ఆవిరి. ఒక పంచాయతీకి సబ్మిట్ చేయాలి, రెమిట్ చేయాలి. ఆ అకౌంట్ ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ప్రతి పంచాయతీకి, ప్రతి మండలానికి, ప్రతి జిల్లా పరిషత్కి డైరెక్ట్ అకౌంట్స్ ఇచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు పడంగానే దాంట్లో ఈటాక్ అన్నట్టుగా 2 క్వార్టర్లు, ఒక క్వార్టర్ 1600 కోట్లు చిల్లరా, ఒక క్వార్టర్లు 1100 కోట్లు చిల్లరా, 2 దగ్గర దగ్గర 2800 కోట్లు ఆవిరి వాడేశారు డైవర్షను. మరి పంచాయతీలకి గ్రామ స్వరాజ్యం అన్నారు, గాంధీ గారి కళ్ళు అన్నారు, 100 మీటింగ్లు చెప్పాడు పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి. ఏడు పంచాయతీలు గ్రాంట్లు వాళ్ళ జనరల్ ఫండ్ కూడా వాడేశారు. 15th ఫైనాన్స్ వాడారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఆ అకౌంట్లో ఉన్నటువంటి పంచాయతీల్లో ఉన్నటువంటి జనరల్ ఫండ్ అకౌంట్ కూడా సీజ్ చేశారు. సంవత్సరం నుంచి ఒక్క బిల్ అప్లోడ్ చేయడానికి కూడా లేదు. పంచాయతీ జనరల్ ఫండ్ సున్నం బ్లీచింగ్ కొన్నా కూడా అప్లోడ్ చేయడానికి లేదు. దారుణాతి దారుణంగా పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. సచివాలయ వ్యవస్థ అని చెప్పన్నారు. ఇవాళ వాళ్ళకి సర్వే చేసినోడే సచివాలయ వ్యవస్థ అద్భుతం అని టీడీపీ వాళ్ళే చెప్తున్నారని చెప్తున్నాడు. వీళ్ళు 150తో గెలిచారు, 160తో గెలిచారని చెప్పిన ఆయన ఇప్పుడు సర్వే చేసి టీడీపీ వాళ్ళే 68% మంది సచివాలయ వ్యవస్థ అద్భుతం అని చెప్పారన్నారు. వీళ్ళు సచివాలయ వ్యవస్థ దండగా అన్నారు. ఇవాళ జగన్ చేసినవి కరెక్ట్ అని ప్రజలు కూడా భావిస్తున్నారు. జగన్ పరిపాలనే బాగుంది, వీళ్ళని అనవసరంగా గెలుచుకోవాలని ఇప్పటికే ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ముందుంది వీళ్ళందరికీ ముసళ్ళ పండగ కూటమి ప్రభుత్వానికి అనేది నాకు కనపడేదని. అంటే మీరు పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెచ్చారు కాబట్టి అడుగుతున్నాను. ప్రస్తుతానికి పొత్తులో ఉన్నారు వాళ్ళు. సరే, మొన్న గెలుపులో ఆయన పాత్ర ఎంత ఉంది ఏంటనేది మీకు తెలుసు, అందరికీ తెలుసు. వచ్చే ఎన్నికలకి మళ్ళీ సేమ్ టీం కలిసి ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందనుకుంటున్నారా? ఒక సీనియర్ నాయకుడిగా మిమ్మల్ని అడుగుతున్నాను. లేదా పవన్ కళ్యాణ్ ఆయన స్వతంత్రంగా ఎదగాలని, ఆయన సొంతంగా సీఎం కావాలన్న ఆలోచన ఉంటుంది. ఆటోమేటిక్గా ఆ సామాజిక వర్గంలో కూడా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి సీఎం కావాలని కోరుకుంటారు. కాబట్టి ఆ పొత్తు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుందా? కలిసి ఎన్నికలకు వెళ్తారనుకుంటున్నారు మీరు? సరే, ఎన్నికల ముందేమో మన కులానికి కూడా సీఎం కావాలి, ఇక చంద్రబాబు కులం జగన్ కులమేనా, మన కులానికి వద్దా, మీకు కులభావం లేదు, మీరందరూ నా వెనకాల ఉండండి, మన కులానికి రాజ్యం తెస్తానని ఆయనే రెచ్చగొట్టాడు కులాన్ని. దాన్ని ఈసారికి ఇతనికి ఏంటి అన్నాడు. అయిన తర్వాత ఇప్పుడు 15 ఏళ్ళు అతనికే వేద్దాం మనందరం కలిసి అని మాట్లాడుతున్నాడు. సరే, అతని తత్వం ఏంటి, అతని బలహీనతలు ఏంటి, అతని అవసరాలు ఏంటి మన పక్కన పెడితే నాకున్న నమ్మకం ఖచ్చితంగా రాబోయే 4 ఏళ్ల తర్వాత కూడా చంద్రబాబు బీజేపీ ఏమన్నా విడిపోతే విడిపోవచ్చేమో కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కలిసే ఉంటాడు. కలిసి ఉన్నా కూడా ప్రజల ఆగ్రహం ముందు ఎన్టీ రామారావు గారు, ఇందిరాగాంధీ గారి ప్రభుత్వాలే తట్టుకుని నిలబడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి, అంటే ఆయన ప్రభుత్వంలో లోకల్ బాడీ ఎలక్షన్లు జరిగితే పోటీ పెట్టాక కూడా ధైర్యం చాలక పారిపోయినటువంటి రాజకీయ పార్టీలే గెలిచి వచ్చినాయి. అంటే ప్రజల ఆగ్రహం మొదలైతే ప్రజాగ్రహానికి ఆ అలల తాకిడికి తట్టుకోవటం ఏ కూటమికి, ఎన్ని బంధాలకి, ఎన్ని చట్టపట్టాలు వేసుకొచ్చినా కూడా ఆపటం, నిలువరించటం ఎవడి వల్ల కాదనేది నా బలమైన నమ్మకం. అంటే ఓటమి కారణాల మీద ఈ సంవత్సర కాలంలో పోస్ట్ మార్టం చేసుకున్నారండి పార్టీ? ఓటమి కారణాల మీద ఏమేమి ఉంటాయో విశ్లేషణ చేసుకున్నారు. దానిలో ఏమేమి ఉంటాయో ఆయన మనం ఎక్కడెక్కడ లోపాలు జరిగినాయో అన్నీ చూసుకున్నారు. దాన్ని సరి చేసుకుంటానే వెళ్తున్నారు. అంటే తప్పులు కూడా క్యాలిక్యులేట్ చేసుకున్నారా? ఈ తప్పులు చేసుకోకపోతే బాగుండేది అని. తప్పులు అంటే అది తప్పు అని చేసేప్పుడు తెలియదండి. ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు దాన్ని భావన, ప్రజలు ఇది మనని అర్థం చేసుకోలేదు అనిపించినప్పుడు, అరే ప్రజలు అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో మనం నిర్ణయం తీసుకున్నాలి, అది ఒకసారి పునరాలోచన లేదా ప్రజల అభిప్రాయాన్ని ఒకసారి తీసుకున్నా బాగుండేదని ఏ పాలకుడైనా అనుకుంటాడు, ఎంత అనుభవకున్నాడు. దానిలో భాగంగా అట్లాంటి ఏమన్నా ప్రజలకి అంటే మనం మంచి అనుకున్నది వాళ్ళు పొరపాటున అర్థం చేసుకున్నది, లేదా ప్రచారం పొరపాటుగా జరిగినది, దాన్ని ఎలా తీసుకెళ్తే బాగుండేది. ఒక పని
ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు అంత విషం చిమ్మినోడు ఇవాళ అదే చట్టాన్ని కొనసాగిస్తున్నాడు. పేరుకి చట్టాన్ని తీసేశాడు కానీ అదే పని కొనసాగిస్తున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే డ్రోన్ సిస్టంతో సర్వే చేయటం, ఎల్పిఎం ల్యాండ్ పోర్షన్ మేనేజ్మెంట్తో ఎల్పిఎంతో పెట్టి అంటే ఇదివరకు రాళ్లు పాతుకుంటేనే సరిహద్దులు, ఎక్కడో టేప్ వేసుకుని కండసెక్క ఉంటే అక్కడి నుంచి కొలుచుకుంటా వస్తే సర్వే వస్తుంది. కానీ వాళ్ళు అలా కాదు, జీపీఎస్ ఆధారంగా టెక్నాలజీ పెరిగిపోయింది. జీపీఎస్ ఆధారంగా మీ ఇంటి సరిహద్దులకి, మీ భూమి సరిహద్దులకి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ కొలిచేస్తున్నారు, ఫిక్స్ చేస్తున్నారు. ఇక రాళ్ళు పీకినా ఏం పీకినా అది మారదు. ఎవడు ఆక్రమించుకున్నా కూడా మీ ఆస్తిని మార్చలేరు. జగన్మోహన్ రెడ్డి గారు అదే తీసుకున్నాడు. అది తప్పు అన్నారు, ఇవాళ అదే కొనసాగిస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు తప్పు అన్నప్పుడు ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కొనసాగించకూడదు కదా. మరి ఎందుకు కొనసాగిస్తుంది అంటే మా ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేసేప్పుడు ప్రజలకు అవగాహన కలిగించి చేస్తుంటే బాగుండేదమ్మా. మంచి నిర్ణయం చేసాం, అద్భుతమైన నిర్ణయం. ప్రపంచంలో అత్యంత శ్రేయస్కరమైన అత్యంత పటిష్టమైనటువంటి సర్వే వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు మనం చేపట్టింది. లాంగిట్యూడ్ లాటిట్యూడ్ జీపీఎస్ని ఎవరు మార్చలేరు కదా, జీపీఎస్ ద్వారా ఫిక్స్ చేస్తున్నాడు. డిస్ప్యూట్స్ అంటే జనాలకు అట్లా ప్రొజెక్ట్ కాలేదు కదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. మీరు చేసిన సర్వేలు ఎట్లా ప్రొజెక్ట్ అయినాయి అంటే ఏదో జగన్ గారు వాళ్ళ భూములన్నీ కూడా కొలతలు కొలిచి పట్టాల మీద, వాస్తవం ఏంటి? వాస్తవం కాదు, విష ప్రచారం. అంటే పట్టాల మీద నా పొలం సార్, నా పొలం నా భూమి పట్టా మీద నా పాస్ పుస్తకం మీద మీ ఫోటో ఎట్లా వేస్తారు సీఎంది? సార్ అట్లా అనుకుంటే మీకు క్యాస్ట్ సర్టిఫికెట్ల మీద చంద్రబాబు ఫోటో వచ్చేది, మీ కుల సర్టిఫికెట్ మీద, మీ ఆదాయం సర్టిఫికెట్ మీద చంద్రబాబు ఫోటో వచ్చేది. ఇదేంటి ఆదాయం సర్టిఫికెట్ నాది ఏంటి, మా నాన్న సంపాదన ఏంటి, దానికి సర్టిఫికెట్ చంద్రబాబు అన్న మా నాన్న జీతం ఇస్తున్నాడా అని అవును ఎప్పుడన్నా ఎవరన్నా మాట్లాడారా? ఏమన్నా ఎక్కించగలిగారా? ఎవరన్నా చెడు చెప్పారా? మా కులం ఏంటి, మా కులం ఇది, మా కుల సర్టిఫికెట్ ఎంఆర్ఓ చేసేప్పుడు ఈయనవాడు ఇంకో కులపోడు వచ్చి మా సర్టిఫికెట్ మీద ఇంకో కులపోడి ఫోటో ఏంటి అని ఎవరన్నా కులం భావించారా? ఆ చెడు కూడా ఎవరు చెప్పలా, తప్పుడు ఆలోచన ఎవరు చేయలా. వీళ్ళకి వచ్చింది ఆ తప్పుడు ఆలోచన. పాలకుడిగా నేను ఒక మంచి సిస్టాన్ని తీసుకొచ్చాను, అంటే అద్భుతమైన పటిష్టమైన, మీరు అది చెప్పుకోవటంలో కూడా ఫెయిల్ అయ్యారేమో. నేను అదే చెప్తున్నా. ఎక్కడ మంచి నిర్ణయం తీసుకుని మంచి ఆలోచన చేసి కూడా ఎందుకు ప్రజల్లో మంచిగా మనం భావించేలాగా ఎందుకు చేయలేకపోయాము, ఇట్లాంటి ఉన్నప్పుడు ఆయన సరి చేసుకుంటున్నాం. ఒక ఆంధ్రప్రదేశ్ ఓటర్గా నేను కూడా మీ జిల్లా వాస్తవుడిగా నాకు అనిపించింది ఒకటి చెప్తాను సార్, జర్నలిస్ట్గా కాదు, ఇష్టం వచ్చినట్లు దూషించటం యాజ్ ఎ ఓటర్గా చెప్తున్నా, అది మీకు శాపం అయింది అని అంటున్నాను. నేనేమంటానంటే మొన్నటి ఎన్నికల్లో భువనేశ్వర్ గారిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టు వల్లభనేని వంశీ గారు అలా మాట్లాడటం ఎంత దారుణమైన మాట కదా, ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా. అండ్ దెన్ రెండోది పవన్ కళ్యాణ్, అదే వంశీ మోహనం నాది పొరపాటే, అక్కయ్యని అట్లా మాట్లాడటం పొరపాటే. ఆ అక్కయ్య కొడుకు సుమారుగా ఒక 100 యూట్యూబ్ ఛానల్స్తో అతని ఆస్తిలోనే పెట్టించి నా పిల్లల్ని నా భార్యని తిడతంటే తట్టుకోలేక మాట్లాడాను, అయినా కూడా నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాను, నన్ను క్షమించి అక్క అని చెప్పి మాట్లాడాడు. అది ఎవరికి అక్కర్లేదు. అంటే ఒక ఏమాత్రం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అనిపించాడా? జగన్మోహన్ రెడ్డి గారు పక్కన కూర్చుండగా అసెంబ్లీలో వంశీ మాట్లాడా? జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభలో కూర్చుంటే వంశీ అన్న ఆ డయాస్ మీద నుంచి అన్నవరం వెళ్తే మాట్లాడా? అతను ఒక ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అది మాట్లాడాడు. అది జగన్మోహన్ రెడ్డి గారు చూడాలని రూల్ లేదు కదా, ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చూడలేదు కదా. అంటే మీకు ఇక్కడ లాజిక్ చెప్పండి. మీరు కూడా ఆ రోజు అసెంబ్లీలో ఉన్నాను. నేను జర్నలిస్ట్గా అడగట్లే, ఇక్కడ పబ్లిక్గానే అడుగుతున్నా. ఆ రోజు చంద్రబాబు గారు అసెంబ్లీ నుంచి నమస్కారం పెట్టి వెళ్ళిపోయిన రోజు నేను 45 ఏళ్ల నుంచి పరువు కోసం బతుకుతున్నాను, నా పరువు తీశారు వాళ్ళు, నా భార్యను ఉద్దేశించి దారుణంగా మాట్లాడారు. ఆ రోజు అంబటి రాంబాబు అసెంబ్లీలో, అంబటి రాంబాబు ఆ రోజు అసెంబ్లీలో ఏమన్నారు, మాధవ్ రెడ్డి గురించి కూడా మాట్లాడారు అన్నమాట. తర్వాత లోకేష్ ఎవరికి పుట్టారు అన్నమాట అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అన్నది అన్ని రికార్డెడే కదా. లోకేష్ ఎవరికి పుట్టారని పొరపాటు రికార్డెడ్ ఉన్నాయి కదా. అనలేదు మీరే, రికార్డ్ ఓపెనే, నేను అన్నాను అది అనలేదు. రెండోది మీరు ఇంతగా మాట్లాడుతున్నారు కదా, సీమరాజు అనే ఒక ఎదవ, వినండి, అసలు నా భార్యకి ఏం సంబంధం? నా భార్య గురించి అసభ్యంగా అసహ్యంగా ఒక తోటి ఆడమనిషి గురించి మాట్లాడినంత అసహ్యంగా మాట్లాడాడు. అటువంటి ఆడితో నువ్వు అంటే బాగా మాట్లాడావు అని చెప్పి చంద్రబాబు ఇట్ట ఫోటో దిగాడు, ఈ మధ్య సీఎం అయ్యాక దిగాడు. దాని అర్థం ఏంటి? అంటే అదే చెప్తున్నా, మీ భార్యనంటేనేమో అనకూడదు ఎవరు,
కానీ ఊరందరి భార్యని నువ్వు అనిపిస్తావు. వంశీని ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాగా మాట్లాడే వంశీ భలే మాట్లాడేవని అనలా. తెలియదు ఆయనకి. అసెంబ్లీలో ఆయన అడిగాడు, ఏంటి అసలు ఈ గొడవ ఏంటి, రచ్చ ఏంటి, ఇదంతా ఏం జరుగుతుందని ఆయన అడిగాడు. అసలు ఏంటిదంతా అంటే అప్పుడు ఇదంతా జరిగిందని చెప్పారు. కానీ అది మీకు డ్యామేజ్ అవ్వలేదు ఎన్నికల్లో? ఎవరండి ఆ మాట మీ పార్టీకి డ్యామేజ్ అయిందా? జరిగిందా లేదా ప్రజలు చెప్పాలి. జరిగిందా లేదా ప్రజలు చెప్పాలన్నా. అంటే వంశీ అన్న మాటని అదే ఒక ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఆపాదించి తప్పుడు విష ప్రచారం చేశారనేది మేము చెప్పే మాట. అది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కాదు, జగన్మోహన్ రెడ్డి గారి సంస్కారం కాదు అట్లా మాట్లాడించడం. వంశీ వెంటనే దాన్ని నాది తప్పు అక్క ఇట్లాగే చెప్పాడు, అక్క నాది తప్పు నిన్నంటాం, కాకపోతే నీ కొడుకు నా కూతుర్ని భార్యని తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా పోషించే యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్ళని తిట్టించాడనే తప్పుతో మాట్లాడాను, అయినా అది పొరపాటే, వెనక్కి తీసుకుంటున్నాను, నన్ను మన్నించమని మాట్లాడాడు. మన్నింపు కన్నా పెద్ద శిక్ష ఏముంటుంది అన్న? నన్ను మన్నించండి నేను పశ్చాత్తాపడతాను. పశ్చాత్తాపానికి మించి ఇంకేమైనా ఉంటుందా? భారతిరెడ్డి గారి గురించి మొన్న ఒక టీడీపీ కార్యకర్త కిరణ్ అనేవాడు చాలా దారుణంగా మాట్లాడారు. ఏం చేశారు? దాన్ని మాట్లాడి ఏం చేశారు? ఇమీడియట్ గా గంటల్లో అతను హైదరాబాద్ నుంచి ఈడ్చుకొచ్చి లోపల పడేశారు. ఏం ఈడ్చుకొచ్చారు? ఎవరు చెప్పారు? ఈడ్స్ కోసం పాడా సమాజం కోసం ఆయన్ని రమ్మని, ఆయన కారేసుకు రమ్మని, ఇవన్నీ డ్రామాలు సార్. ఆయన కారేసుకు రమ్మని నేను చెప్తున్నా. ఇప్పుడు సీమరాజ్యగా నేను లాక్కొచ్చావు. నేను మీడియాలో 2-3 సార్లు మాట్లాడా. ఇట్లా మా ఇంట్లో ఈ కిరణ్ గాడు నా వైఫ్ గురించి కూడా మాట్లాడాడు, నా భార్య గురించి మాట్లాడాడు. నేను చెప్పాను మీడియాలో. ఎప్పుడు లాక్కొచ్చావు? లాక్కు రాలేదే. అంటే మీకు డ్యామేజ్ అయిపోతుంది అనుకుని భారతిరెడ్డి గారిది మాట్లాడితే డ్యామేజ్ అవుతుంది కాబట్టి రాజకీయ ఎత్తుగడ తప్పితే సంస్కారం కాదు. సంస్కారం అయితే నేను కంప్లైంట్ చేసినప్పుడే మీరు కంట్రోల్ చేస్తారు కదా. చంద్రబాబుది సంస్కారమే, నిజమైన సంస్కారమే, నటన కాదు, రాజకీయ ఎత్తుగడ కాదు, అతను చాలా బాగా స్పందించాడనేది నిజమైతే, మీరు చెప్పేది కిరణ్ గారిని అరెస్ట్ చేయడంలో అది నిజాయితీతో కూడిన అరెస్ట్ అని మీరు నమ్మేదైతే, నేను కంప్లైంట్ చేశాను, నేను మీడియాలో మాట్లాడాను, వీడియోలు చూపించాను. సీమరాజయ్య గారు ఆ కిరణ్ గారు నా భార్య గురించి అంత అసభ్యంగా మాట్లాడారో అని నేను ఇద్దరి గురించి చెప్పాను. ఏం చేసావు? ఈ రోజుకి ఆడి మీద భుజం మీద ఫోటో వేసి దిగావు తప్పితే సీమరాజు గురించి అంటే జగన్మోహన్ రెడ్డి గారి భార్యను అనేప్పటికీ విపరీతమైన అంటే బాహుళ్యంలోకి విపరీతంగా చొచ్చుకుపోయి నీకు నష్టం జరుగుతుంది అనేటువంటి ఎత్తుగడతో ఆయన్ని తీసుకురావడం తప్పితే, నీకు నిజంగా సంస్కారం ఉంటే నా భార్య గురించి వాళ్ళిద్దరూ మాట్లాడినప్పుడు ఈ రోజుకి నువ్వు భుజం మీద ఫోటోలు వేసి దిగుతున్నావు తప్పితే ఏం చర్యలు తీసుకున్నావు అని చెప్పి. లాగా జగన్మోహన్ రెడ్డికి నటించడం చేత కాదు, ఆయన వంశీతో తిట్టించి మళ్ళీ డ్రామా ఆడటం అతనికి చేత అయితే, నిజంగా చంద్రబాబు లాగా డ్రామా ఆడటమే నిజమైతే వంశీని దమా 4 బాది రైట్ రాసుకెళ్ళి అని చెప్పి ఇట్లాగే డ్రామా చేసేవాడు ఏదో కంట్రోల్ చేస్తుంటే బాగుండేది కదా. ఏం చెప్పాడు? చెప్పాడు వంశీ అది మాట్లాడటం తప్పు, అతను వెనక్కి తీసుకోమని ఆయనే చెప్పాడు జగన్ గారే. చెప్పకపోతే వంశీ వెనక్కి తీసుకుంటాడా? చివరిగా ఒక్క మాట అండి, అంటే బేసిక్గా ఇప్పుడు రెడ్ బుక్ని చూస్తే మొత్తం వైసీపీ నాయకులందరికీ కూడా కొంతమందికి ఏమో గుండె జబ్బులు వస్తున్నాయి, ఆపరేషన్ చేయించుకుంటున్నారు, ఇంకొంతమంది ఏమో పారిపోతున్నారు, ఇంకొంతమంది ఏమో వణుకు పుడుతోంది అని లోకేష్ గారు పదే అంటూ ఉన్నారు. నిజమేనా అది? నిజంగా రెడ్ బుక్ని చూసి వైసీపీ నాయకులు వణికిపోయే పరిస్థితి ఉందా? లోకేష్ గారు గన్నవరం పాదయాత్ర మీటింగ్లో ఆయన మాట్లాడారు. వంశీకిను గుడివాడ ఎమ్మెల్యేకిను గన్నవరం ఎమ్మెల్యేకి కాదు, మీకు వీడియో చూసుకోండి, కొడితే వస్తుంది అంటే వెంటనే కొడాలి నాని అన్నారు, బాబు రోజు మా పని మేమే చేసుకుంటున్నారు, నువ్వు వచ్చి పోయించేదేముంది, రోజు మా పని మేమే చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు కొడాలి నానికి ఎప్పటి నుంచో ఆర్ట్ బ్లాకులు ఉన్నాయి, దాన్ని అశ్రద్ధ చేశాడు. అంతేగాని ఒక్కసారి మూసుకుపోతాయి ఏంటంటే, అమ్మ లోకేష్ పుస్తకం వచ్చిందని చెప్పని మొత్తం రక్తాణాలు మూసుకుపోతాయా? డ్రామాగా నాటకంగా బాగానే ఉంటాయి డైలాగులు, కానీ వాస్తవం సైన్స్ ఏంటి? బ్లడ్లో కొలెస్ట్రాల్ కొంచెం పేరుకుని ఒక 15 ఏళ్లకో 20 ఏళ్లకో పట్టించుకోకుండా నువ్వు మందులు వాడకుండా ఉంటే, స్టాటిన్ అంటే స్టాటిన్ అంటారు, స్టాటిన్ వేసుకుంటే కొవ్వు గడ్డగడతం తగ్గుద్ది, రక్తం పలచబడే మాత్రలు వేయాలి, యాస్పిరిన్ వేయాలి, స్టాటిన్ వేయాలి, ఈ 2 ట్యాబ్లెట్లు కంటిన్యూస్గా జాగ్రత్తగా వేస్తా ఎక్సర్సైజ్ చేస్తున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా దానికి సమాంతరంగా కొత్త వేళ్ళు పాకుతాయి, కొత్త నరాలు వస్తాయి,
ఈ బ్లాకులు అక్కడతో ఆగిపోతాయి. అవి అశ్రద్ధ చేసాం అనుకోండి, బ్లాకులు పెరిగిపోతే బైపాస్ చేయాల్సి వస్తుంది. మీకున్న సమాచారం ప్రకారం కొడాల నాని కూడా అరెస్ట్ చేస్తారనుకుంటున్నారా, లేకపోతే ఆపరేషన్ అయింది కాబట్టి వదిలేస్తారా? రెడ్ బుక్ వాళ్ళకున్న కసి ఇటు ప్రకారం అంటే మన ఇతను లోకేష్ మాట్లాడే భాషను బట్టి అయితే ఒక 6 నెలలు బెయిల్ వచ్చేస్తుందేమో, నానికి బెయిల్ వచ్చేస్తుందేమో, బైపాస్ జరిగింది కదా, ఒక 6 నెలలు 7 నెలలు పోయాక అతనికి బెయిల్ రాకుండా ఉండే ఆరోగ్యం అంతా మంచి కండ్ల బాగా చేసి జిమ్ చేసి రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు బజార్కి వస్తున్నప్పుడు అప్పుడు స్టార్ట్ చేస్తాడని నేను అనుకుంటున్నాను. అంటే చర్చకు వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది నేతల నోటి దురుసు, అది వల్లభనేని వంశీ కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, రోజా కావచ్చు, లేకపోతే కొడాల నాని కావచ్చు, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని, లోకేష్ లాంటి వ్యక్తిని పప్పుగాడని, ఆ నా కొడుకు, ఈ నా కొడుకు అని ఇలా సంబోధించడం, ఇదంతా జనాల్లోకి నెగిటివ్గా వెళ్ళింది కదా. మీరు ఆ రోజు కంట్రోల్ చేసుకుని ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు కదా అని ఒపీనియన్, చాలా మంది ఒపీనియన్. సంస్కృతి 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు ఈ దుష్ట సంస్కృతిని ఈ రాష్ట్ర రాజకీయాలకి ప్రవేశపెట్టిన తర్వాత ఇవన్నీ కూడా అస్త్రాలు అయిపోతున్నాయి. ఆ పార్టీగా నువ్వు వాటి నుంచి సినిమాలు చూపిస్తారు కదా, నువ్వు బాణం వేస్తే ఇటు నుంచి నేను బాణం వేయటం, నువ్వు అగ్ని బాణం వేస్తే ఇటు నుంచి వర్షం బాణం వేయటం, లేదా నువ్వు ఇంకో బాణం వేస్తే పాము బాణం వేస్తే ఇటు నుంచి ముంగేశ్వర గర్ద బాణం వేయటం. రాజకీయాల్లో ఈ విష సంస్కృతి, ఈ తిట్ల సంస్కృతి, ఈ అసభ్య పదజాల సంస్కృతిని ప్రవేశపెట్టినోడు చంద్రబాబు. ఇవాళ ఈ వ్యవస్థ పాడవటానికి, ఈ రకంగా అసభ్య పదజాలాలతో రాజకీయ నాయకులు మాట్లాడుకుంటాకి, ఒకరినొకరు తిట్టుకుంటాకి నాంది దాన్ని ఉద్ధరించినోడు చంద్రబాబే. ఇవాళ అందరం అనుభవిస్తున్నాం. అన్ని పార్టీలు తప్పట్లేదు. ఆడు బూతులు తిడితే ఇటు బూతులు, అంటే బూతులు తిట్టేవాడు ఎవరు లేడా? తెగ తిట్టాకున్నాడు, పచ్చి బూతులు తిట్టేవాడు. అది యాక్సెప్ట్ చేస్తాం. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు లోకేష్ ఇంకొత్త సాంప్రదాయం తీసుకొచ్చాడు. యూట్యూబర్లకి జీతాలు ఇచ్చి వాళ్ళతో వాళ్ళ ఇండ్లలో వాళ్ళని అసభ్యంగా బూతులు తిట్టిస్తాం. చంద్రబాబు ఒక విష సంస్కృతికి ఆయన నాంది వాక్యం పలికితే, లోకేష్ మరొక విష సంస్కృతికి ఇంకా దిగజారి ఇంకా హీనమైన సంస్కృతికి ఆయన నాంది పలికాడు. ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయో రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఏ స్థాయికి దిగజారుతాయి కూడా మన చేతుల్లో లేని పరిస్థితిలోకి వచ్చేస్తాను. మీరు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయించారు ఆ రోజు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డిని సోనియా గాంధీతో కలిసి లాలూచి పడి అతను అరెస్ట్ చేయించాడు 16 మాసాలు. సరే, ఓకే, అప్పుడు అరెస్ట్ చేయించారని రివెంజ్ తో చంద్రబాబు నాయుడు మొన్న అరెస్ట్ చేయించారు. రేపు ఇక్కడతో అయిపోతే దెబ్బకి దెబ్బ అయిపోయిందంటే అయిపోయింది. రేపు మళ్ళీ జగన్ అరెస్ట్ చేయించాడు కానీ మళ్ళీ ఖచ్చితంగా చంద్రబాబు అరెస్ట్ చేస్తారు. మీకు సైన్ చంద్రబాబు నాయుడు గారు జగన్ గారిని అరెస్ట్ చేయిస్తారు అని మీరు చంద్రబాబుని అడగాలి. పొద్దున వెళ్ళొచ్చినట్టు ఆయన అడగాలి, నన్ను అడుగుతారు, నాకేం తెలుసు. అంటే నేనేది ఏంటంటే మొన్న ఎక్కడ ఆఫ్ ది రికార్డ్ బాబు గారు మాట్లాడింది ఊహాజనితమైన కదా సార్. బాబు గారు మొన్న ఆఫ్ ది రికార్డ్ ఒక మాట అన్నారు, నన్ను అరెస్ట్ చేయించారు కాబట్టి నేను జగన్ అరెస్ట్ చేయించను అని. అంటే మీకు ఆ రాజకీయ ఎలక్షన్ కి 1 year ముందు చంద్రబాబు లాంటి వ్యక్తిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఆయనకి సింపతి వస్తుందన్న విషయం మీరు ఎందుకు గ్రహించలేకపోయారు? మీలాంటి సీనియర్లు ఎందుకు సలహా ఇవ్వలేకపోయారు? బేసిక్ గా ఏంటంటే చంద్రబాబు నాయుడు గొప్ప నటుడండి. ఇది నేను చెప్పలా, సాక్షాత్తు పిల్లనిచ్చినట్టు రాజకీయాల్లో వెన్నుతట్టి పోషించినటువంటి నందమూరి తారక రామారావు గారు చెప్పాడు, నా అల్లుడు నాకంటే గొప్ప నటుడు అని. రామారావు 10 మంది రామారావు గారు కలిసి వచ్చిన, 10 మంది ఎస్వి రంగారావు కలిసి వచ్చిన చంద్రబాబు నటనతో ఎవడో సరిపోడు. ఇవన్నీ ఎత్తుగడలు ఉన్నాయి, రకరకాలు చెప్తున్నారు. ఎవరో మొన్న ఒక ఆయన సుప్రీంకోర్టు ప్లేటర్ గారు చెప్తున్నాడు, రాష్ట్ర గవర్నమెంట్ అరెస్ట్ చేస్తే బెయిల్ తొందరగా వస్తుంది, ఈడీ అరెస్ట్ చేస్తే ఈడీ చట్టాలు టైం పడుద్ది అని ఒక ఆయన అభిప్రాయం చెప్తున్నాడు. ఎక్కడో టీవీ విశ్లేషణ చూశాను నేను. అంటే బహుశా ఇది చేయకుండా నేను పెద్ద పద్ధతిని అటు నుంచి అరెస్ట్ చేస్తే దెబ్బ మోడీకి పోద్ది కదా అని ఏమన్నా చూస్తున్నాడేమో మనకు తెలియదు. ఎంత డ్రామానే, ఎంత పెద్ద నటుడు ఆయన. థ్యాంక్ యూ నాని గారు. ఇది మాజీ మంత్రి పేరు నాని గారితో బిగ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.